థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు డాక్టర్ కుంట భాగ్యరెడ్డి గారు మనతోనే ఉన్నారు. వీరు ఎమ్మెల్యేగా ఎంపీగా అయి ఉండేవారు. కేసీఆర్ గారికి వీరికి ఎన్నోసార్లు టికెట్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా, సరే కారణాలు ఏంటిది అనేది ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో తెలుసుకుందాము. ఖచ్చితంగా కేసీఆర్ గారికి కరీంనగర్ వచ్చినప్పుడల్లా భాగ్యరెడ్డి గారితో ఖచ్చితంగా ఇంటరాక్ట్ అయ్యేవారు. కేసీఆర్ గారికి వీరికి అంత సంబంధం, అంత బాండింగ్ ఉండేది. ఆ బాండింగ్ ఏంటిది, ఎక్కడ బాండింగ్ చెడింది, సో ఇవే ఇప్పుడు ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే, బాగున్నారు? నమస్కారం. వెంకట్ గారు, మిత్రుడు వెంకట్ గారు వరంగల్ నుంచి శ్రమ కోర్చి ఇంత దూరం వచ్చి నా గురించి తెలుసుకొని కొన్ని విషయాలు అడుగుదామని వచ్చినారు. కాబట్టి సవిస్తరంగా నా యొక్క కెరియరు, నా జీవితము, నా వైద్య యొక్క నా వృత్తి, దీని గురించి కొన్ని విషయాలు కూడా చెప్పదలుచుకున్నా. మీరు కేసీఆర్ గారితో ఎప్పుడు మీ కలయిక స్టార్ట్ అయితే 2001లో కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండేవారు. అయినా కానీ నాకు పెద్ద సంబంధం ఉండేది కాదు. అయితే నా పాత యొక్క ఈ విద్యార్థి దశ అప్పటి యొక్క అది ఆయన సమకాలికులు, ఆయన వేరే ఎమ్మెల్యేలు అందరూ చెప్పి ఉంటారు, బహుశా ఆయనతోని చేసి ఉంటాడు. వాళ్ళు దాన్ని తెలుసుకొని నాకు ఒక యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ నాకు ఒకసారి ఫోన్ వచ్చింది ఆయన దగ్గర నుంచి, కేసీఆర్ దగ్గర నుంచి వచ్చి, భాగ్యరెడ్డి గారు మీరు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మీ గురించి నేను చాలా తెలుసుకున్నాను. మీరు మళ్ళీ మనం ఉద్యోగం స్టార్ట్ చేయాలి, కాబట్టి మీరు ఒకసారి వస్తే కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు నాకు మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ ఎవరితో పంపించినారంటే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, మాజీ మంత్రి గారు, హర్మకొండ నుంచి. ఆయన స్వయంగా నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చిన తర్వాత పోయిన తర్వాత అక్కడ ఫస్ట్ టైం నేను కేసీఆర్ గారిని ఇక్కడ కలవడం జరిగింది హైదరాబాద్లో, వారింట్లో. అక్కడ మీటింగ్ జరిగింది. ఎట్లా చేస్తే బాగుంటుంది అని కొన్ని విషయాలు అడిగినారు. చాలాసేపు రాత్రిలో చాలా అక్కడ మాజీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ నారాయణ రెడ్డి గారు, అదే జయశంకర్ గారు, వీళ్ళంతా అప్పటి పాత వాళ్ళంతా అక్కడ ఉన్నారు. నేను కూడా కొన్ని సజెషన్స్. జయశంకర్ సార్ కూడా మీకు అప్పుడే పరిచయమా? 69లోనే పరిచయం. అప్పుడు సార్ అప్పుడే పరిచయం 69లో. కానీ మధ్యకాలంలో నేను లేను, లండన్లో ఉన్నాను కాబట్టి, తర్వాత ప్రాక్టీస్ కాబట్టి నేను మధ్య టచ్ అయింది. కానీ అప్పుడు తర్వాత మళ్ళీ కలవడం జరిగింది. అయితే అప్పటి నుండి లేదు డాక్టర్ గారు, మీరు తప్పక యాక్టివ్ పార్టీ తీసుకోవాలి, ఎందుకంటే మీరంతా అప్పుడు స్టూడెంట్గా ఉంటే చాలా చేసినారు కాబట్టి, యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ దాన్ని ఉధృతం చేయాలి, తెలంగాణ సాధించాలంటే ఉద్దేశంతో నాకు మొదటి నుంచి కూడా నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ అక్కడ ఒక అసోసియేషన్ అనేది పెట్టాము అక్కడ. దానికి నేను అధ్యక్షుడు ఇంగ్లాండ్లో. మీరే ఫౌండర్ అక్కడ? నేను ఫౌండర్, నేను ఎస్టాబ్లిష్ చేశాను. తెలంగాణ నుంచి వేనా ఒక డాక్టర్లే కాదు, తెలంగాణ డాక్టర్లు వేరే చాలా మంది ఉన్నారు ఇంగ్లాండ్లో. మా అందరిది మాకు వీక్లీ మంత్లీ లేకపోతే 2 months ఒకసారి ఒక మీటింగ్ పెట్టి, అది నా పాత వృత్తులు, నా పాత అనుభవాలన్నీ వాళ్ళతో చెప్తుంటే వాళ్ళు కూడా ఉత్తేజపరితులయ్యేవాళ్ళు. అవును, ఎట్లన్నా మన తెలంగాణ సాధించాలి, ఆంధ్రతో వాళ్ళతో మన పుస్తకాలు అని అక్కడ కూడా చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఆ తెలంగాణ యొక్క అభిమానం, తెలంగాణ సాధించాలనే యొక్క కోరిక, ఆ వాంఛ ఇంకా నా దగ్గర ఉన్నది కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత అదే మీటింగ్లో ఏం డిసైడ్ చేసామంటే, అట్లాంటప్పుడు మనం ఫస్ట్ ఒక మీటింగ్ పెట్టాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని కేసీఆర్ గారు నన్ను అడిగినాడు. అడిగితే మనం ఒక మీటింగ్ పెడితే ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎట్లయితే బాగుంటుంది అని నన్ను నా సజెషన్ తీసుకున్నాను. తీసుకుంటే ఒక 400-500 మంది వస్తారా అని నన్ను అడిగినాను. ఇదంతా ముఖాముఖి కేసీఆర్ ఇంట్లోనే దాంట్లో. అయితే నేను నా సజెషన్ ఇప్పుడు అందరు ఉన్నారు దానికి. అప్పుడు దీనికి సాక్షులు కూడా గొట్టె భూపతి గారు, మర్చిపోయినా గొట్టె భూపతి గారు కూడా అప్పుడు ఉండేవాడు. ఆ మీటింగ్లో మేమంతా ఉన్నప్పుడు దానికన్నా ముందు. అయితే డాక్టర్ గారు, మరి ఎట్లయితే బాగుంటుందో 500 మంది వస్తారా మరి, అప్పుడు మీ సమకాలికులో లేకపోతే అప్పట్లో ఉన్నారా అంటే, 500 కాదు, నేను 5,000 మందిని తీసుకొస్తాను నేను చెప్పిన. అట్లయితుంది. అయితే మీకు ఎందుకంటే ఆ ఉధృతం అట్లుంది, ఆ పౌరుషం అప్పుడు అట్లుండే కాబట్టి ఇప్పటికి కూడా అంత చల్లబడలేదు, తెలంగాణ ఉద్యమం అవుతుంది అని చెప్పి. అయితే ఎక్కడ పెడితే బాగుంటుంది అని అడిగితే కూడా సజెషన్ ఇచ్చింది కూడా నేనే. అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారని బ్రహ్మానంద రెడ్డి గవర్నమెంట్లో మంత్రి ఉండేవారు.
69 ఎడ్యుకేషన్లో మా స్టూడెంట్స్ యూనియన్ ఎడ్యుకేషన్లో మేము అందరు కలిసి ఆయన బాగా చేస్తే అతను అప్పుడు దీనికి ప్రసార శాఖ మంత్రిగా ఉండేవాడు ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. భువనేశ్వర్లో ఏఐసిసి సెషన్ అవుతుంటే నా తెలంగాణ విద్యార్థులంతా అక్కడ లాఠీ చార్జీలు తినుకుంటా దెబ్బలు తినుకుంటా అంతే చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండను అని అప్పటిదప్పుడు అక్కడ రాజీనామా చేసి వచ్చాడు. కొండలక్ష్మణ బాబుజీ గారు మంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చి మాతో జాయిన్ అయ్యండి అక్కడ హైదరాబాద్లో. అలాంటి కొండలక్ష్మణ గారి ఇల్లు జలదృశ్యం అని అక్కడ ఉండే వారి కంపౌండ్లోనే పెడితే బాగుంటుంది అని ఉద్దేశం ఫస్ట్ సజెస్ట్ చేశాను. చేస్తే చాలా బాగుంటుంది కదా ఉద్దేశం అని వారిని అడిగితే దాంట్లో ఉంది అప్పుడు ఇప్పుడు కూడా ఆయన తెలంగాణ చేద్దాం అని ఆయన ఒప్పుకున్నారు. అయితే 27th ఏప్రిల్ బాగుంటుంది అని డేట్ కూడా ఫిక్స్ చేసినాం. అక్కడ అయింది. నేను అన్నట్టు వాళ్ళు అనుకున్నట్టు కాకుండా నేను నాకు పడిన పరిచయాలతోని అన్ని జిల్లాలకు విద్యార్థి అప్పుడు నా సమకాలికులు ఏవైతే ఉన్నారో వాళ్ళంతా కొంతమంది ప్రొఫెషనల్స్ అయిపోయినారు, కొంతమంది ఊళ్ళల్లో ఉన్నారు, కొంతమంది సర్పంచులుగా ఉండి కొంతమంది రాజకీయంగా ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది ప్రొఫెసర్లు అయినారు, కొంతమంది డాక్టర్లు అయినారు, ఇంజనీర్ వాళ్ళందరితో పరిచయం చేసుకుని అందరినీ చేసిన తర్వాత సరే అని వచ్చి మేము అనుకున్న 500-600 మంది కన్నా జలదృశ్యం మొత్తం నిండిపోయి 5,000-6,000 మంది జలదృశ్యంలో ఫస్ట్ మీటింగ్ అయింది 27th. ప్లానింగ్ అంటే సజెషన్ అయితే ఇచ్చాను, తర్వాత ప్లానింగ్ వాళ్ళంతా చేసిండ్రు. అక్కడ బ్రహ్మాండంగా అక్కడ చాలా సక్సెస్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, హైదరాబాద్లో మీటింగ్లు అనేది ప్రతి ఒక్కరు ఏదో మీటింగ్ పెడుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, ఏ పార్టీ వారు పెట్టినా కానీ మీటింగ్ ఉంటుంది, వస్తుంటారు, పోతుంటుంది. బట్ తెలంగాణ సాధించాలంటే మనం జిల్లాలకు పోవాలని మళ్ళీ నన్నే అడిగిన సజెషన్, జిల్లాలకు పోవాలని. అక్కడ ఒక ఏది ఈ జలదృశ్య మీటింగ్ సక్సెస్ కాగానే అదే రాత్రి మళ్ళీ కూర్చున్నాం. మళ్ళీ కూర్చొని అందరం కూర్చొని ఎట్లా డిసైడ్ చేస్తే బాగుంటుంది అంటే లేలే జిల్లాల నుంచి స్టార్ట్ కావాలి అని అన్నారు. అప్పుడు పండిత నారాయణ రెడ్డి గారు అని ఆయన పండిత నారాయణ రెడ్డి అంటారు, ఎక్స్ ఎంపీ ఫ్రమ్ నిజామాబాద్. అక్కడిక్కడ ఎందుకు అప్పటి నుంచి కూడా నాకు విద్యార్థి దశ నుంచి కూడా నాకు తెలుసు, భాగ్యరెడ్డి గారు ఉన్నారు కదా కరీంనగర్ నుంచే స్టార్ట్ చేద్దామని అన్నారు. అనేసరికి అందరూ అట్లయితే కరీంనగరే బాగుంటుంది, కరీంనగర్ అంటే మొదటి నుంచి కూడా అప్పుడు తెలంగాణ సాయుధ రైతు పోరాటం నుంచి కూడా ఆగస్టు నిజాం కొట్లాడిన దాంట్లో కూడా తెలంగాణనే ముందు ఉండే, కరీంనగర్ ముందు ఉండే, కరీంనగర్ స్టార్ట్ చేద్దాం కాబట్టి భాగ్యరెడ్డి గారికి అప్పగిస్తే చేస్తారు అని చెప్పి అని అందరు అన్న తర్వాత ఏమంటారంటే ఇక మీరు అందరు అన్న తర్వాత తప్ప ఒప్పుకుంటారని వచ్చేసినాం. అది కరీంనగర్ నుంచి పెట్టుకున్నాం. అది కూడా 17th May 2001 ఒక బ్రహ్మాండంగా ఎండాకాలం, అది బాగా గ్రీష్మ ఋతువు, ఎండలు బాగా కొడుతున్నాయి. అప్పటికే బాబు గవర్నమెంట్లో 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేక అది లేక ఎంతో కష్టపడుతుంటారు, చాలా అది ఉండే. అలాంటి దాంట్లో ఇక మీరే చూసుకోవాలి అక్కడ కరీంనగర్లో మరి ఏం పేరు పెడదామంటే దాని పేరు సింహగర్జన అని పెడదామని పెడతాం. సింహగర్జన 70 ఇక్కడ డేట్ కూడా 17th May 2001 ఎక్కడ పెడదాము అనేది వచ్చింది. అయితే కరీంనగర్ అయిన తర్వాత కరీంనగర్ అయితే అందరం వచ్చేసిన అయిపోయింది. కొంతమంది అప్పుడు నాకు వీళ్ళంతా వచ్చి మా ఇంట్లోనే నా ఇంటిలోనే ఇక్కడనే మొత్తం అందరు ఇక్కడనే ఇక ఒక అప్పటికి ఇంకా మొత్తం అందరికి భోజనాలు అందరికి అదే రోజు మీటింగ్లు అంది ఇక్కడ నేనే భరించడం జరిగింది. అప్పుడు కపి లక్ష్మీకాంతరావు, అప్పుడు ఇన్నయ్య అని ఉండేది, గాది ఇన్నయ్య, ప్రకాష్, అక్కడ ఒక స్టాచ్యూ ఉంది చూడ, ఆయనది వరంగల్ యూనివర్సిటీ కారణం మీద ఉంటుంది, ఆయన కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీళ్ళంతా పాపారావు గారు, వీళ్ళంతా అంతా రోజు మన దగ్గర మీటింగు అవుతుండే, ఏమి ప్రోగ్రామ్స్ ఎట్లా పోవాలి, ఏం చేయాలి అది అందరికీ ఇక్కడే జరుగుతుండే. 17 ఇందులో పట్ల బాగా ప్రచారం కూడా బాగా చేయడం జరిగింది మొత్తం జిల్లాలలో. అనుకుంటే ఆ 17th May 2001లో ఎక్కడ పెడితే అయితే బాగుంటుందంటే కాలేజ్ గ్రౌండ్లో పెడితేనే, ఎందుకంటే విద్యార్థులతోనే స్టార్ట్ అయింది. మళ్ళీ కూడా విద్యార్థుల కాలేజ్ అయితే అదొక ఫెనామినల్గా సింబాలిక్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెడదామని అన్నాను. ఎస్ఆర్ఆర్ కాలేజీలో పెడతా అంటే అక్కడికి పోయి మేము ప్రిన్సిపల్ దగ్గరికి పోయి, అక్కడ మల్లారెడ్డి అని ప్రిన్సిపాల్ ఉండే, ఆయన దగ్గరికి పోయి ఇట్లా కాలేజ్ నో సార్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ దేర్. అప్పుడు అగెనిస్ట్, ఎందుకంటే అది గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి అలౌ లేదన్నాడు. మీరు అలౌ ఇచ్చినా ఇవ్వకున్నా మీటింగ్ మాత్రం మేము పెడతామని గట్టిగా మాట్లాడినా. అట్లంటే ఎట్లా ఉంటే బాగుంటుంది అంటే అప్పుడు దేవవ్రత కంఠ అని ఇక్కడ కలెక్టర్ ఉండే, మీరు ఏమైనా చేసుకోండి మేము బై ఫోర్స్ రాను కానీ మీటింగ్ ఇక్కడ పెడతామంటే ఆఖరి దేవవ్రత కంఠ కూడా
సరే యూ కెన్ హ్యావ్ మీటింగ్ బట్ యూ హ్యావ్ లిమిటెడ్ మీటింగ్ అన్నాడు. లిమిటెడ్ మీటింగ్ అంటే లిమిటెడ్ అంటే ఎంతమంది అని చెప్పలేం కదా, లిమిటెడ్ మీటింగ్ ఉండదు, ఇట్లా అన్లిమిటెడ్ అంటే అక్కడ ఫోర్స్గా అయినా సరే మీటింగ్ కండక్ట్ చేస్తామని మీరే అన్నారా? నేనే ఈవెన్ బై ఫోర్స్ ఆల్సో అన్నారా? అంతే. ఆ ప్లేస్ సరిపోదంటే అక్కడ గోడ ఉండింది, అది అయితే ఆ గోడలు లేదంటే గోడ తీసేస్తే సరిపోతుందని మా సభ్యులలో కొంతమంది వర్కర్స్లో మన వల్ల అంటే ఎట్లా అంటే ఎవరు లేకపోతే నేను గొలవ, ఎందుకంటే అప్పుడు ఎన్నో ఇలాంటివి చేసినాం మేము. అప్పుడు ఇప్పుడు బస్సులు ఇది 69లో బస్సులు విద్యార్థి దశలు ఉన్నప్పుడు ఈ బస్సులను బర్న్ చేసామంటే ఇదంటే రాస్తా రోకోవాలంటే చాలా చేసినాం కదా. కాబట్టి నేనే పోయి గొడవలో కొడతా అని చేసినాం. చేస్తే అప్పుడు ఇక ఎస్పీ గారు కలెక్టర్ వాళ్ళంతా నాకు ఫోన్లు చేసి ఇట్లా చేస్తే అది బాగుండదు అగ్రెస్ట్లా అంటే ఏదైనా పర్వాలేదు, ద మోస్ట్ యూ కెన్ అరెస్ట్ మీ, బట్ మీటింగ్ మాత్రం చేసుకుంటాను తప్పకుండా. బట్ తర్వాత వాళ్ళు క్వైట్ అయిపోయి మీటింగ్ చేసుకుని కానీ పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పినారు. ఇఫ్ యూ సే దట్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే దీన్ని బట్టి పోలీసులు మీకు సహకరించారు. పోలీసు సహకరింటే పీస్ఫుల్గా చెప్తా అని చెప్పాడు. సహకరించినప్పుడు మొదలు నో అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తర్వాత పెట్టుకోమని చెప్పినారు. ఇక తర్వాత ఇక అందరికీ బాగా ప్రచారం అది జరిగితే ఆ రోజు ఇక్కడిక్కడి నుంచి మొత్తం భూమి ఈనింది అన్నట్టే ఎటు చూసినా ఏ రోడ్డు చూసినా ఇటు వరంగల్ రోడ్ నుంచి కార్లు, ఇటు ఆదిలాబాదు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అయితే మొత్తం అడ్వకేట్లు అన్ని మెదక్ నుంచి అక్కడ ఆల్ ఓవర్ ద ప్లేస్. మేము అనుకున్నది ఏదో 60-70 వేల మంది 1 లక్ష మంది వస్తారనుకుంటే 5 లక్షల మంది దాకా వచ్చారు. సింహగర్జన కరీంనగర్ 17th May అది కూడా నేను. అయితే ఆ రోజు ఎవరిని మా తర్వాత నన్ను మళ్ళీ సజెషన్ అడిగినాడు కేసీఆర్, ఎవరు అయితే బాగుంటుంది అంటే అప్పటికే ఆయన జార్ఖండ్ మాకు వేరే స్వతంత్రంగా మనకు ఇండిపెండెంట్ స్టేట్ కావాలని శుభు సూర్యని కొట్లాడుతున్నాడు. శుభు సూర్యని పిలిస్తే బాగుంటుంది అని సజెస్ట్ చేసినాం. పండిత నారాయణ రెడ్డి గారికి బాగా ఆయన చాలా క్లోజ్. అయితే పండిత నారాయణ రెడ్డి గారు ఆయన ఫోన్లో మాట్లాడిన అట్లా చేశారు అని శుభు సూర్యుని గారు కూడా నేను సరే వస్తానని ఒప్పుకున్నారు. హైదరాబాద్ నుంచి శుభు సూర్యన్ గారు వీళ్ళంతా స్టార్ట్ అయ్యి వచ్చినారు. అయితే మేమంతా పోయి అక్కడ అల్గునూరు అవతల వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం. ఓపెన్ టాప్ జీపులో ఒకవైపు కేసీఆర్, ఒకవైపు శిబు సూర్యన్, తర్వాత నేను ఓపెన్ జీపులో వస్తే ఇక్కడి నుంచి ఒక అల్గునూరు మన డ్యామ్ అది బ్రిడ్జ్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ రావడానికి దగ్గర 3 hours పట్టింది. అంత జనం వచ్చారు, అంత క్రౌడ్ బాగా బ్రహ్మాండానికి క్రౌడ్ వచ్చింది, ట్రాఫిక్ ఫుల్ జామ్. తర్వాత దానికి అధ్యక్షత వహించాలి, మీటింగ్ అదే సింహగర్జన అధ్యక్షత వహించాలి, ఎవరైతే బాగుంటుంది అని మళ్ళీ నన్ను అడిగితే ఆయన ఒక దళితుడు, పోతే చాలా సీనియర్ పాలిటీషియన్, 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆయనైతే చాలా బాగుంటుందని గొట్టెభూపతి గారిని సజెస్ట్ చేసిన. మీరే సజెస్ట్ చేసిన? నేను సజెస్ట్ చాలా బాగుంటుందని గొట్టెభూపతి గారిని అధ్యక్షం చేసినాను. తర్వాత అప్పుడు ఎమ్మెల్యే ఉండే, అప్పుడు ఓడిపోయేమన్నాం, దేశం చిన్నవాళ్ళేగా, ఆయన ఒక బీసీ నాయకుడు. అప్పటికి ఆయన 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు అక్కడ ఇందుర్తి కాన్స్టిట్యూన్సీ ఆయన గారు. తర్వాత పాపారావు గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన. తర్వాత వాళ్ళు అఫీషియల్గా వాళ్ళు ఉన్నారు. తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీళ్ళు ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళంతా, సంతోష్ రెడ్డి గారు అప్పటి నుంచి, నిజామాబాద్ నుంచి, వీళ్ళందరినీ డయాస్ మీద ఉన్నప్పుడు అప్పటి అవన్నీ నేను తీసి చేసినట్టునే అయింది. ఇక అనుకున్న ప్రకారం దానికన్నా ప్రారంభ ఉపన్యాసం కూడా నేనే చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత బ్రహ్మాండమైన అది అసలు ఇక అది ఆ స్థలం ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ కూడా సరిపోకపోతే మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి. మొత్తం వెంట అంటే 11:30 నైట్ దాకా జరిగింది. ఓకే, దాని తర్వాత ఇంకా ఇంత సక్సెస్ అయింది. ఇప్పుడు మీ జర్నీ చాలా బాగా జరిగింది. మీ చెప్తా ఉంటే కేసీఆర్ గారికి మీకు మంచి బాండింగ్ అయితే ఉన్నట్టుగా నాకైతే అర్థమైపోయింది, చూసే వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. మీకు టికెట్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా కేసీఆర్ గారు వెనక్కి తగ్గారనంటే మీలో ఏమైనా మైనస్ ఉందా? అది నా మట్టుకైతే నేను అనుకోను, మరి ఆయన ఎట్లా గ్రహించినట్టు తెలియదు. కానీ నాకు మరి నుంచి కూడా చాలా అంటే చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఆయన మొత్తం తెలంగాణ 2001 నుంచి తెలంగాణ ఎప్పుడు కూడా కానీ ఏ టూర్ చేసినా, ఎక్కడికి పోయినా, ఢిల్లీ పోయినా, ఇటు పోయినా, అటు పోయినా కానీ నన్ను భాగ్యాన్ని అంటుండే ఎక్కువ. భాగ్యాన్న రా అంటే, ఎందుకంటే ఆయనకు రోజు కాకుండా ఎప్పటికైనా నేను మెడికల్గా
బీపీ చూడడం, చెక్ చేయడం, దానికి దీనికి మీరే చూస్తారా? కేసీఆర్ గారు చూసారా బీపీ చెక్ చేయడం? అవన్నీ అన్నీ చేస్తుంటే రెగ్యులర్గా ఆయన నాకు అది సజెషన్ ఆయన ఉంటే కూడా సజెస్ట్ చేయడం ఎట్లయితే నేను లేకుండా ఎప్పుడు ఆయన ఎక్కువ అన్ని ఈ జిల్లాలో ఏ మీటింగ్ అయినా కానీ నేను ఆయన కారులోనే ఉంటుంటే, ఆయన కారులో తిరుగుతుంటే అట్లనే ఉంటుండే. ఢిల్లీకి పోతే కూడా ఎంబడిపోతుంటే ఎప్పటికైనా కానీ ఆయన ఉంటుండే. ఒక టాక్ ఏంటంటే జెడ్పీ చైర్మన్ మిమ్మల్ని చేయిస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఒకానొక టైంలో హామీ ఇచ్చారంట, నిజమా? నిజమే. ఎస్, దాని గురించి కూర్చున్నప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మనకు ఉధృతంగా మూమెంట్ జరుగుతుంది. మన ఏదో ఒక కార్యరూపకంగా రాజకీయంగా కూడా దానికి ఒక మనకు దానికి ఒక అది ఉండాలి కదా. ఏం చేయాలి అంటే దీంట్లో నిలబడాలి, జెడ్పీటీసీలో నిలబడితే అయినా కానీ అవుతుంది బాగానే. కానీ ఇంకా సర్పంచులు వాళ్ళు ఇంకా మనకు బాగా ఇంకా చేయాలంటే అది కావాలి. ఇట్లా చేస్తే ఇక్కడ జనరల్ అయినటువంటి ఏ మండలికి అప్పుడు మీరు జెడ్పీటీసీగా నిలబడదాం అనుకున్నారు? అనుకున్నాడు కాదు, నేను నామినేషన్ కూడా వేసిన బెజ్జంకి మండలం. అది జనరల్ ఉండేది, మిగతా బీసీ రిజర్వేషన్ అవి ఉండే. అది మా ఏరియా కాబట్టి జనరల్గా అక్కడ వేస్తే కరీంనగర్ జనరల్ అయింది జడ్పీకి. అయితే అసలు మొత్తం ఒక రెండే జడ్పీటీసీలు కూడా రెండే ఉండేటి. ఒకటి ఇక్కడ, మన అక్కడ వరంగల్ పడుతుంది లాస్ట్కి వచ్చేది ఏంది, అది ఎల్కతుర్తి ఒకటి జనరల్, బెజ్జంకి ఒకటి జనరల్, కరీంనగర్ ఒకటి, 3 అంతే ఉండే. మిగతా అన్ని బీసీ లేకపోతే కాబట్టి నాకు ఛాన్స్ అనేది ఒకటే వేసేసిన. దీని తర్వాత ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే కలుసుకుంటుంటాం కదా మేము, కేసీఆర్ గారు ఎవ్రీ డే ఈవినింగ్ తప్పకుండా కలుసుకుంటాం. అయితే అక్కడ వేసి వచ్చిన అని చెప్పిన తర్వాత టికెట్ వేసాము, నామినేషన్ చేసినాము. అది కాగానే జడ్పీ చైర్మన్ జనరల్ కరీంనగర్ జనరల్ అయింది. ఇది జడ్పీ చైర్మన్ కొరకు. ఇప్పుడు కేసీఆర్ గారు మీరు జెడ్పీటీసీగా బరిలో ఉండి గెలవండి, మిమ్మల్ని జెడ్పీ చైర్మన్ గెలిపించే బాధ్యత నాది అని అన్నారా? అన్నాడు. కేసీఆర్ గారు అన్నారు ఈ మాట? ఆ మాట అన్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు మరి జెడ్పీటీసీగా? వారే చెప్పినారు మళ్ళీ. కేసీఆర్ గారే చేసుకున్నారా? మనకు ఇప్పుడు వాతావరణం బాగుంది, ఒక జడ్పీ ఉంటే కరీంనగర్కి అయిపోతుంది కదా, మీరు నాతోనే ఉండాలి ఎప్పటికీ. ఇక్కడే కాదు, రేపు అసెంబ్లీ అయినా లేకపోతే ఢిల్లీ పోయినా, అది లేదు పార్లమెంట్లో ఒకరైనా. ఇప్పుడు ఎందుకంటే మీకు ఇక్కడే కాకుండా మీకు బయటి దాంతో కూడా మీకు ఫారిన్ ఎక్స్పీరియన్స్ అనుభవం కూడా ఉన్నది కదా. నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కూడా హౌస్ ఆఫ్ అక్కడ పార్లమెంట్ ఉంటుంది, దాని హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. నేను కూడా నా టైం ఉండాలి ఎప్పటికీ హౌస్ ఆఫ్ కామన్స్కి పోయి నా విజిటర్స్ గ్యాలరీలో ఉండి చేసేవాడిని. అక్కడ కూడా నేను లేబర్ పార్టీ మెంబర్నైనా. నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ మెంబర్ ఆఫ్ లేబర్ పార్టీ. ఇంగ్లాండ్లో 2 సార్లు ఓటు కూడా వేసిన అక్కడ నేను లేబర్ పార్టీకి అక్కడ. కాబట్టి మీకు అక్కడి మీకు సిటిజన్షిప్ ఉందా అంటే పర్మనెంట్ సిటిజన్షిప్, పర్మనెంట్ అది సిటిజన్షిప్ ఉండదండి, అది పర్మనెంట్ వీసా ఎప్పుడైనా పోవచ్చు. నేను అక్కడ 10 సంవత్సరాలు వర్క్ చేసినా కూడా నాకు పెన్షన్ కూడా వస్తుంది అక్కడ నుంచి. అవునా? ఇప్పటికి కూడా వస్తుంది స్టిల్ ఇప్పటికి. ఓకే, కేసీఆర్ గారు విత్డ్రా చేసుకోమన్నారు, చేసుకుంటే రేపు ఎమ్మెల్యే ఉంది, ఎంపీ ఉంది, అది అయితే బాగుంటుంది. మీరు ఇది ఇదే ఒక కరీంనగర్ మట్టికి ఉంటారు కాబట్టి వద్దన్నారు. సరే, దానికి ఏంది మనం, ఎందుకంటే మన దృష్టి అంతా తెలంగాణను సాధించాలని ఉంది కానీ ఒక పదవులే ముఖ్యం కాదు కదా అని విత్డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు మీకు ఆప్షన్ ఏంటిదంటే ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తా అని కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఏం జరిగింది? 2004లో టికెట్ ఇచ్చిల్లా? 2004 వరకు కూడా అప్పుడు ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు ఆస్పిరెంట్. నాకు అప్పుడు జనరల్ ఏమేమి ఉన్నాయంటే ఇందుర్తి ఒకటి, కరీంనగర్ జనరల్, కరీంనగర్, సిరిసిల్ల ఆల్రెడీ పాపారావు గారు ఉన్నారు, ఆయన సిట్టింగ్ కాబట్టి న్యాచురల్లీ ఆయనకే ఉంటుంది. ఇందుర్తి అన్నది ఇది. అయితే సరే కరీంనగర్ నుంచి మీరు బాగానే ఉంటుంది అది అని అనుకున్నాము. ఆయనే చెప్పిండు కరీంనగర్ చేద్దాం బాగానా అదే అన్నాడు. అది లాస్ట్ మినిట్కి వచ్చేసరికి అలయన్స్ అయింది కాంగ్రెస్తో అలయన్స్ అయితే సీనియర్ లీడర్ దాంట్లో సత్యనారాయణరావు గారు అని ఉండే ఎక్స్ఎంపీ, ఆయనకు పోయింది టికెట్, ఆయనకి ఇచ్చేసినారు. ఆయనకి ఇచ్చేస్తే మళ్ళీ ఆయన టికెట్ అన్నారు మీరు ఇప్పుడు కరీంనగర్. యాక్చువల్లీ మీకు వచ్చేది ఇది ఎమ్మెల్యే, అది ఇది కూడా అది ఇంకా తర్వాత ఎంపీ ఉంటుంది లేదు ఉద్దేశంతోనే. ఆయన తర్వాత మళ్ళీ అందరం కలిసి చేయడం ఆయన గెలిపించడం అది జరిగింది.
అప్పుడు కాంగ్రెస్ సింపథైజింగ్ ఉండే, ఇది ఎందుకు అప్పుడు అపోజిషన్ ఉన్నారు కాబట్టి, టీడీపీ గవర్నమెంట్ కదా, అవును, కాంగ్రెస్ అపోజిట్ కాబట్టి మేము కలిసి అది చేయడం జరిగింది. అదే అయిపోయింది. నెక్స్ట్ ఎంపీ టికెట్ ఇస్తాను ఒప్పుకున్నారు, అది ఎప్పుడు? ఒప్పుకుంటే మీకు తర్వాత ఇది కాదు ఎంపీగా చేసుకోండి 4 తర్వాతనే ఇంకా నెక్స్ట్ ఎంపీ టికెట్ ఇచ్చిల్లా మరి? అది కూడా లేదు. తర్వాత ఏమైంది కదంటే జరిగింది? అప్పుడు ఏం జరిగిందంటే ఎంపీ కూడా మనకు అప్పుడు బాగానే ప్రచారం చాలా జరుగుతుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం బాగా ఆలోచిస్తే ఆయన ఎక్కడి నుంచి చేయాలి అంటే కేసీఆర్ కూడా ఎక్కడి నుంచి ఒకరిని చేయాలి కదా అంటే మా మీటింగ్లో ఇక్కడ కూర్చున్న మీటింగ్లో దాంట్లో కొంతమంది ఉండి అది ఉండి అని భాగ్యం ఈసారి అందరు నన్ను కరీంనగర్ నుంచే చేయమండి, ఎందుకంటే కరీంనగర్ ఆ రోజు నువ్వు అంత బ్రహ్మాండంగా చేసినావు కదా, సింహాకర్ జన అది అంతా అక్కడ బాగా ఉంది, అక్కడి నుంచి చెప్పి చేయమంటున్నారు. కాబట్టి ఈసారి మాత్రం నేను చేస్తా, తర్వాత ఇక మళ్ళీ ఇంక ఉంటాయి కదా అవన్నీ చేద్దాంలే, ఎంపీకి నేనే చేస్తా, ఇక్కడ నుంచి నేను చేస్తా అన్నాడు కదా ఆయన, నన్నే చేయమంటున్నారు. ఇక్కడి నుంచి చేస్తే మన సత్తా అయింది, మన తంపింగ్ మేడతో గెలిచినట్టు ఉండాలి అనే ఉద్దేశంతో హన్మకొండ నుంచి వినోద్రావు గారు ఇక్కడి నుంచి నేను చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం అంటున్నారు అందరూ. ఒకవేళ ఇక మనకు కావాల్సి ఇంకా అప్పటికి కూడా నాకు ఇంట్రెస్ట్ అంతా తెలంగాణ సాధించదాం, ఇప్పుడు కాకుండా ఇది కాకుండా ఏదో పదవి తప్పకుండా వస్తుంది అనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. ఫస్ట్ దాని కేసీఆర్ గారు ఇక్కడ ఎంపీగా ఉండకపోతే మీదే యాక్చువల్లీ టికెట్ అని అది టీఆర్ఎస్ దాని నుంచి అనుకున్నాం. ఎందుకంటే అప్పటికే ఇప్పుడు బై ఎలక్షన్లో తర్వాత బై ఎలక్షన్ అప్పుడు తర్వాత గెలిచిండు, తర్వాత మన హరీష్ రావు గారు సిద్దిపేట పోవడం జరిగింది. ప్రామినెంట్ క్యాండిడేట్స్ అప్పుడు అంటే ఇక్కడ మేమే ఎవరు లేరుకుంటాం, కాబట్టి అది అట్లా పోయింది. అది మీరు ఎప్పటి వరకు టీఆర్ఎస్లో ఉన్నారు? టీఆర్ఎస్లో చాలా 2014 వరకు ఉన్నారా? 2014 వరకు ఉన్నారా? ఉండడం అంటే నేను యాక్టివ్గా లేదు. దీని తర్వాత మెల్లమెల్లగా స్లోగా ఇన్ఫిల్ట్రేషన్ జరగడం జరిగింది. అయితే ఒరిజినల్గా ఎవరైతే టీఆర్ఎస్లో మేము వ్యవస్థాపకులు ఉన్నామో వాళ్ళంతా మెల్లమెల్లగా వాళ్ళందరినీ ఈయన తొలగించడమా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు పోవడమా అటు జరిగి మా ప్రాధాన్యత అనేది చాలా తగ్గిపోయింది. ఆయన మంత్రిగా ఉన్నంత కాలం ఆయన సెంట్రల్లో మంత్రి కూడా అయినరు. తర్వాత నరేంద్ర గారు మంత్రి అయినప్పుడు కూడా నేను ప్రతిసారి ఆయన ఎప్పుడు ఢిల్లీలో ఉన్నా నేను పోయి కనీసం నెలకు ఒకసారి పోయి ఒక 1 వీక్ 2 వీక్ ఆయనతో ఉండేవాడిని. కేసీఆర్ గారితో నన్ను పిలిపించి ఒప్పుకున్నారు, భాగ్యన్న మీరు రండి అంటే నేను వెంటనే అప్పుడు మొత్తం 10 సంవత్సరాలు నా ప్రాక్టీస్ అదంతా కూడా ఆల్మోస్ట్ క్లోజ్. జూనియర్ డాక్టర్స్ ఎవరు లేకుంటారు, ఎందుకంటే నా స్పెషాలిటీ ఎవరు లేకుంటారు అప్పుడు ఎక్కువ, కాబట్టి ఇది పెట్టి ఎక్కువ తిరిగేవాడిని. కానీ అప్పటికైనా కూడా నేను డిసప్పాయింట్ కాలేదు, కావాల్సింది మనకు తెలంగాణ సాధించాలి అంతే తప్ప. దీన్ని బట్టి చూస్తే మీరు నష్టం అంటే కోల్పోయింది రాజకీయమే కాకుండా ఇటు ఆర్థికంగా కూడా కోల్పోయిండు. దీన్ని బట్టి చూస్తే అది కూడా జరిగింది. 10 years మీరు ప్రాక్టీస్ని అంత సగం చేసుకుంటూ వచ్చినట్టే ఆర్థికంగా మీరు కూడా చాలా కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏమన్నా దక్కిందా అంటే తెలంగాణ మాత్రమే వచ్చింది, మీరు అనుకున్నటువంటి మీ టికెట్స్ కానీ వాట్ ఎవర్ ఏం రాకుండా మీరైతే చాలా ఖర్చు పెట్టుకున్నారు అనేది కొంత సంకేతాలు నా దగ్గర ఉంది. అప్రాక్సిమేట్లీ బాగానే ఖర్చు పెట్టుకున్నారా? బాగానే పెట్టినాను. అయితే అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది సార్ మీ మనసుకి? కొంచెం బాధ అనిపిస్తుంది, ఉంటే బాగుండునేమో, ఇంకా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవాడినేమో తెలంగాణకు. ఎందుకంటే నేను టీనేజర్ అప్పటి నుంచి కూడా నేను తెలంగాణ మాది మా ఫ్యామిలీ కూడా పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి తొలి దశ నుంచి ఉన్నారు మీరు. స్టూడెంట్ అప్పటి నుంచి టీనేజర్ అప్పటి నుంచి మొదలుకొని డాక్టర్ అయిన తర్వాత డాక్టర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత 2001 అప్పటికే నాది వెల్ ఎస్టాబ్లిష్ ప్రాక్టీస్. ఈ 3 జిల్లాలకు నేను ఒక్కరి సైకాట్రిస్ట్ ఉండేవాడిని, రోజు 60 మంది పేషెంట్లు చూసేవాడిని. అంతమంది పేషెంట్లు ఉండేనా అప్పుడు? అంత ఇంకోటి కూడా నా వృత్తిపరంగా కూడా నేను చెప్పలేదు ఇంకా మీకు, కానీ నేను చాలా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టేవాడిని. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ను. ఇక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్ బ్రాంచ్ ఉండేది, కరీంనగర్ బ్రాంచ్ ఇప్పటికి కూడా ఉన్నది అనుకోండి, దానికి అధ్యక్షుడిని, తర్వాత స్టేట్ లెవెల్లో అధ్యక్షుడిని. ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి కాలేజీ ఇవన్నీ తిరుగుకుంటూ అవేర్నెస్ చేసుకుంటూ ఫ్రీ హెల్త్ క్యాంప్స్, మన ఫ్రీ
అవేర్నెస్ క్యాంప్స్ హంగర్ రిలీఫ్ ఇంకా కాలేజీలలో అంతా తిరుగుకుంటూ చేసుకుంటూ బాగా చేయడం జరిగింది. చేసేసరికి ఈ ముఖ్యంగా మానసిక వ్యాధులు అనే దాంట్లో ప్రజలలో చాలా వచ్చి అప్పుడు మెల్లిమెల్లిగా ఈ భూత వైద్యాలు అవన్నీ మానేసి నా దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ గారితో ఇప్పుడు మీరు అంటే మంచిగా ఇప్పుడు ఉంటున్నారా? లేదు, ఇప్పుడు బాండింగ్ లేదా ఇప్పుడు అస్సలకే? ఎంతవరకు అంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పటి నుంచి లేదా? తెలంగాణ రాకముందు నుంచే అనుకోండి. తెలంగాణ 9లో కూడా టికెట్ అడిగిల్లా? 2009లో మీరు 2009లో అడిగి అప్పటికే ఇక పూర్తిగా అదే అయిపోయింది. ఇక ఎట్లా ఇవ్వరు అని చెప్పేసి తెలిసిపోయింది ఇప్పటికి. ఎందుకంటే అప్పటి వరకు అయితే నిజమైన ఉద్యమకారులు, నిజమైన ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు అప్పటికి అంత చాలా మంది వెళ్ళిపోయినారు. నరేంద్ర గారు పోయినారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయేటట్టు చేశారు. రెండు జరిగినాయి. అరే వాళ్ళు వెళ్ళిపోయేటట్టు చేసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు, కొత్త వాళ్ళు వచ్చినారు. అంత అనుభవం లేని వాళ్ళు, తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు, అంతకుముందు ఇంటికి వాళ్ళ టీడీపీకి సపోర్ట్ చేసుకుంటూ చేసిన వాళ్ళంతా వచ్చి అది చేసేసరికి మాకు ప్రాధాన్యత లేకుండా అయిపోయేసరికి మేము దాని మొదలు భూపతి గారు పోయినారు, దాని నుంచి సమరసింహారెడ్డి గారు వెళ్ళిపోయినారు, నరేందర్ రెడ్డి గారు నరేంద్ర గారిని కూడా చాలా అన్సెరిమోనియస్లీ పాపం ఆయనను బదనాం చేసి తీయడం జరిగింది. ఇట్లా పాత వాళ్ళంతా మెల్లి అందరూ వెళ్ళిపోయినారు, వెళ్ళగొట్టడం జరిగింది. ఇక మేము కూడా ఇక సామరస్యంగానే దూరం ఉండిపోయినాను. ఇక తర్వాత ఎంతవరకు అయిందంటే ఒకప్పుడు మాది ఎంత ఇంటిమేసి ఉండేదంటే ఆయన బిడ్డ కొడుకు వాళ్ళ పెళ్ళిళ్ళకు వారి ప్రవచనాలకు కూడా ఇంటి మనుషులు అన్నిటి కూడా మేము భార్యాభర్తలను కూడా అటెండ్ చేసుకుంటూ చేసి అట్లా అంతా ఉండేవాళ్ళం. ఇంత క్లోజ్నెస్ ఉన్న మీకు ఎక్కడ చెడింది సార్? ఇది సార్ ఉన్నట్టు చెప్పండి సార్, ఎక్కడ చెడింది అసలు? ఎందుకు మిమ్మల్ని టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ తర్వాత ఎంపీ టికెట్ అంటే సరే కేసీఆర్ గారే నిలబడ్డారు, దాని తర్వాత అయినా సరే 2009లో అయినా సరే ఏదో ఒకటి మీకు టికెట్ ఇవ్వని ఉండే. యాక్చువల్లీ ఎక్కడ చెడింది అసలు? ఏం జరిగి ఉండవచ్చు? కరెక్ట్ చెప్పండి. ఏం జరగడంటూ ఏం కాలేదు, ముఖాముఖి ఏం కాలేదు. కానీ మొదటంత ప్రాధాన్యత తక్కువైపోయింది నాకు. అంతకుముందు నేను లేకుండా ఎక్కడ టూర్ పోయేవాడు కాదు. అంటే మీ ప్లేస్లో వేరే వ్యక్తి వచ్చిందా? మీ హుందాతనం, మీ ఏదైతే పొజిషన్ ఉండేనో ఆ పొజిషన్లో వేరే వ్యక్తి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి రైట్ అప్పుడు వచ్చి ఇక ఎక్కువ వాళ్ళ చేసి మామూలు కొన్నిసార్లు నేను లేనిది అని ఫోన్ చేసేవాడు. అంటే మరి అంత కదా, ఎప్పటికైనా ఏం పడిపోయే చేసేవాళ్ళం. అలాంటిది కొన్ని విషయాల్లో వాళ్ళ బంధువులు నన్ను అడిగేవాళ్ళు కేసీఆర్ని కలవడానికి. అలాంటిది ఇంకా అది చెప్పాలంటే నా పర్సనల్ ఇంకా చెప్పాలంటే ఆయన ఈయంకుడు ఎవరి కేటీఆర్ గారి మామ. నేను వచ్చేసరికి నేను బయట నుంచి వచ్చాక హాల్లో కూర్చొని వెయిట్ చేస్తుండు కేసీఆర్ కలవడానికి. నేను పోగానే లేచి డాక్టర్ గారు ఒకసారి భవన్ కలిపియండి అన్నాడు. నేను ఆయన తీసుకుపోయి లోపలికి తీసుకుపోయి అన్న ఈయన వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు రమ్మను అన్నాడు. అలాంటి మా మధ్యన ఉండేది. ఇక అలాంటిది ఇక ఎప్పుడైతే ఈ ప్రాధాన్యత తక్కువై ఇక అలాంటిది ఎంత దూరం పోయిందంటే నేనే వెయిట్ చేయాల్సి వచ్చింది ఆయన కలవడానికి. ఇది ఎంత దారుణం అంటే ఇది మనసుకి ఎంత గుచ్చుకుంటా అంటే మనం బతుకున్నా కూడా ఒకానొక టైంలో అది దానికి ఇంకా మనం మాటలు చెప్పలేం, వేరే చెప్పాల్సి వస్తుంది. ఇక ఇంకా మీకు పర్సనల్ విషయాలు కూడా చెప్పాలంటే వాళ్ళ ఎంగేజ్మెంట్లు అది నేను లేనిది ఎప్పుడూ జరగలేదు. ఆయన కొడుకు పెట్టేది. అలాంటిది నా కొడుకు పెళ్ళి అయితే ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి కూడా నాకు ఇంటర్వ్యూ చేయలేదు. నా కొడుకు పెళ్ళి కూడా రాలేదు. అప్పటికే వారు ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చినప్పుడు రాకముందు వచ్చింది ముఖ్యమంత్రి. పెళ్ళికి రాలేదు, కనీసం కలిసి చేయలేదు. ఇప్పటిదాకా మీరు కలిసి ఒక్కసారైనా? తర్వాత కలిసిన అక్కడ మీటింగ్లలో ఇక్కడ పెళ్ళిళ్ళు కలిసి కూడా బాగా బాగున్నారు అంతే అంటారు తప్ప ఇక అంతకన్నా ఎక్కువ పెద్ద అదే. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు కలిసి మరి
ఇన్ని చేశాం కదా, ఇంత బాగా ఉన్నాం కదా, మరి నాకేమైనా పొజిషన్ అని చెప్పేసి అడగలేకపోయారా మరి? ఎట్లా అంటే మరీ నేను చిన్న అంత దిగజారిపోను కదా. ఏమైనా నాకు ఇస్తావా లేదా, నాకు ఇది కదా ఆయన గ్రహించి ఆయన ఇస్తాను ఎన్నో తను ఎన్నోసార్లు అన్నప్పుడు ఆయన ఆఫర్ చేయాలి. కానీ నేను ఏమో బాగా దేహి అని అడగలేను కదా. అయితే ఎప్పుడైతే నాకు అర్థమైందో నేను సైకాట్రిస్ట్, నేను మానసిక డాక్టర్ అయితే దాంట్లో స్పెషలిస్ట్ కాబట్టి నాకు మైండ్ తెలిసిపోతుంది. ఇక మన ప్రాధాన్యత లేదు ఇక్కడ, మనకు జరగబోదు, మన ప్లేస్లో ఇంకెంతో అది ఉన్నది అని మైండ్లో లేదు కాబట్టి అది. ఇంకొకటి కూడా అది వెరీ పర్సనల్ అనుకుంటా, ఎవరైతే కొంచెం ప్రాముఖ్యత ఉండి కొంచెం అది ఉండి కొంచెం ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ పక్కకు పెట్టే ఆలోచన అది ఒకటి జరిగింది. పాపం దాంట్లో ఇలాంటి దాంట్లో నష్టపోయిన వాళ్ళ దాంట్లో గుట్టభూపతి గారు కూడా ఒక గుట్టభూపతి గారికి అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుస్తుండే పాటరాజం కన్నా. పాటరాజం అంటున్నా, అప్పుడు ఎవరు ఉండరు అక్కడ, ఎవరికో ఇచ్చిన మొత్తానికి. ఆయన ఇక్కడ జడ్పీటీసీ కూడా జడ్పీ చైర్మన్ లేకపోతే ఏదన్నా ఆయన పెద్ద పదవి ఏది ఇచ్చినా కానీ ఆయన మళ్ళీ చేస్తుండే. ఆయన పక్కకు పెట్టినాడు, వాళ్ళంతా వెళ్ళిపోయి కాంగ్రెస్లో వేస్తుండే. మొత్తానికి జరిగింది. పాపరావు వారికి బంధువు అనేది, పాపరావు కూడా దూరం పెట్టినారు. అందరికి అట్లనే మెల్లి అందరు పోయినారు, ఎవరు లేకుండా ఇదే పోయినారు. ఇప్పుడు సార్, ఇప్పుడు నేను చాలామంది ఇంటర్వ్యూలు చేసిన సార్, మస్తు మంది ఇంటర్వ్యూలు చేసిన, కొన్ని జిల్లాలు తిరిగి చేసిన, అన్ని జిల్లాల నుంచి మీలాంటి ప్రముఖులు ఎవరైతే ఉంటారో స్టార్టింగ్లో కేసీఆర్ గారితో మంచి బాండింగ్, తర్వాత బాండింగ్ ఉండట్లేదు. ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. ఎక్కడ చూసినా ఈ కరీంనగర్ ఒకటే కాదు, ఖమ్మం కావచ్చు, నేను హైదరాబాద్లో ఒకరు, నేను అయితే వరంగల్ కావచ్చు, మహబాద్ కావచ్చు, నేను చేసిన చాలా ఇంటర్వ్యూ. అయితే ఎందుకు ఇట్లా? ఆయనకి తెలియాలి. ఇప్పటికైనా కొంతమంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నా. వినోదరావు గారు నాకు మంచిది స్నేహితుడు, ఇప్పటికీ వచ్చినప్పుడు నాకు కలుస్తుంటాడు, నేను కలుస్తుంటా. ఆయన కొడుకుల పెళ్ళిళ్ళకి కూడా నేను పోతుంటాను. ఆయన వచ్చి ఇన్వైట్ చేసినారు. మా మదర్ చనిపోతే కూడా వచ్చి అది చేసినారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళ దాంట్లో ఇప్పుడు వినోదరావు గారు నాకు మంచిగా ఇప్పుడు ఇక్కడ చాలా బాగా అది ఉంటాడు. ఈజ్ ఎ జెంటిల్మెన్. ఇప్పుడు మీ పొజిషన్లలో వేరే వ్యక్తికి టికెట్లు వచ్చినాయి కదా, సో వాళ్ళు మీకన్నా బెటరా? ఇక అది ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఓకే, ఎందుకంటే నన్ను ఎంతో పైకి తీసుకెళ్తుండే. మీరు ఒక డాక్టరు, మీకు ఫారిన్ ఎక్స్పోజర్ ఉన్నది, సైకాట్రిస్టులు విదేశాలతో ఉన్నారు. ఆ విదేశాలలో కూడా రాజకీయాలు దాంట్లో పరిచయం అదంతా ఉన్నోళ్ళు. ఇక్కడ ఎన్నో తీర్ల మీరు మీ యొక్క సలహాలు దీనికి ఎంతో అవసరం పడుతుంది అని అవన్నీ ఉపయోగించుకున్నాడు. అది చేసిండు. తర్వాత ఇది చేస్తే అవుతుంది అని నా ఉద్దేశం అనుకున్నాం. ఆఖరికి ఇది పోనీ పొలిటికల్గా ఇది కాకుండా ఇది ఈఎస్ఐ అని ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్, అది నేషనల్ లెవెల్ బాడీ. అది అంటే ఈ హాస్పిటల్స్ ఉంటాయి, ఈ నేషనల్ ఇన్సూరెన్స్, అది ఈఎస్ఐ హాస్పిటల్స్ అంటారు వాళ్ళే. దానికి చైర్మన్ కూడా ఉంటుంది ఒకటి. సామాన్యంగా మెడికల్ డాక్టర్ వాళ్ళు పెడతారు. చైర్మన్ ఉన్నారా? లేదు, అదే ఇస్తా అన్నాడు. తర్వాత అది కూడా ఇవ్వలేదు, ఇంకెవరికో నాన్ మెడికల్. ఇప్పుడు మీకు జెడ్పీ చైర్మన్ చేస్తా అన్నారు, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ఏదో ప్రెసిడెంట్ ఈసీ అని చెప్పేసి అన్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి ఇస్తా మనసు కృంగిపోతుంది కదా సార్. అంటే మీరు ఎట్లా అనుభవించాలి ఇవన్నీ? అంటే ఇప్పుడు మీకు ఎంపీ టికెట్ ఇస్తా అనుడు, మీరేమో మీ ఫాలోవర్స్కి చెప్పటం కదా, సీక్వెన్స్ జరుగుతుంది కదా సార్. ఇట్లా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, ఎంపీ టికెట్ ఇస్తారు మనకు అని చెప్పేసి మీరు ఫాలోవర్స్ చెప్పడం, వాళ్ళు సంబరాలు చేసుకోవటము, వాళ్ళు ఇంకొకరికి చెప్పటము, ఫైనల్ ఇవ్వకపోతే వీళ్ళ దగ్గర మీరు చిన్న చూపు అయ్యే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. జరిగింది కూడా అట్లా డెఫినెట్గా ఉంటుంది. అది నన్ను నాకు వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా అంతా ఇప్పుడు మళ్ళీ దానిలో చేరిండ్రు. అలాంటి వాళ్ళు కూడా మమ్మల్ని అన్నట్టే కదా. అవును, ఇప్పుడు ఎవరైతే మేము ఒక ఉపన్యాసాలలో దాంట్లో మీటింగ్లలో వాళ్ళను క్రిటిసైజ్ చేసి వాళ్ళు అట్లా చేసిండ్రు, తెలంగాణకు అన్యాయం చేసిన దానిలో వీళ్ళు వాళ్ళకు తోడు అయినరు, వాళ్ళకు తొత్తులు అయినరు, అవన్నీ చేసిన వాళ్ళు అని మేము ఎవరైతే క్రిటిసైజ్ చేసినామో వాళ్ళందరూ ఇప్పుడు ఆయనతో ఉన్నారు. ప్రజలకి ఇంకొక విషయం కూడా తెలియాలి. ఇప్పుడు మీకు
టికెట్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడం కేసీఆర్ గారు చేశారని మీరు అంటున్నారు. అసలు ఇక్కడ భాగ్యరెడ్డి గారి దగ్గర ఉండే మైనస్లు ఏంటిది? భాగ్యరెడ్డి గారికి టికెట్ ఇస్తే ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా అడుగుతారని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టిల్లా? ఇది కూడా ప్రజలకు తెలియాలి. కరెక్ట్ చెప్పండి. అది నాకైతే ఏమి మీరేమైనా ఎక్కువ ఇంకా కాంట్రాక్ట్స్ కానీ అడగటం? నాకు అవసరం లేదు. ఓకే, భగవంతుడు నాకు చిన్న ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ నాకు కాంట్రాక్ట్ అవసరం లేదు, ఎక్స్ట్రా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏదే లేకుండే అక్కడికే నేను మాది దేవుని దేవుళ్ళ మధ్య ఉన్న కుటుంబం మేము అక్కడ ఊర్లో. నాకు ఇప్పటికి కూడా భూములు ఉన్నాయి ఊర్లలో. నేను చదువుకున్న ఆ కాలంలో ఎంపీబీఎస్ చేసిన, లండన్ పోయినా, లండన్లో 10 సంవత్సరాలు సంపాదించిన. ఇప్పుడు ఈ ఆస్తులు కూడబెట్టుకుని కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాయి. నేను ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత నేను కరీంనగర్ ఎందుకు నా సెటిల్ అయినా అంటే ఏదో దేశ సేవ అనే ఒక అభిమానంతో తప్ప నాకు ఏదో సంపాదించాలి, వేరే ఎక్స్ట్రా అది చేసుకోవాలి, లేకపోతే కాంట్రాక్ట్లు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టికెట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఇది కావాలి, అప్పుడు డబ్బులు కావాలి, అప్పుడు పెట్టుకునే స్థితిలో ఉన్నారా మీరు? ఆ ఐడియా అది కూడా కేసీఆర్ గారు చూసి ఉండవచ్చు, ఉంటాయి కావచ్చు. అది మాత్రం అది కూడా చూసి ఉండవచ్చు. అది నాకు మరి భాగ్యరెడ్డి గారికి టికెట్ ఇస్తే వారు పెట్టుకోగలరా? ఆ యాంగిల్లో కూడా కేసీఆర్ గారు చూసి ఉండొచ్చేమో. మీరు అప్పుడు పెట్టుకునే స్థితి ఉంటే నేను అప్పటికి కూడా నేను పోయి వచ్చిన. నేను ప్రాక్టీసింగ్ డాక్టర్, నాకు ఇవన్నీ ఆస్తులు అవన్నీ ఉన్నాయి, పెట్టుకునేవాడిని. అన్నిటికీ ఎక్కువ అప్పుడు ప్రజా బలం ఉన్నది కదా. అవును. కాబట్టి నేను అప్పటికి అందరూ మొత్తం తెలంగాణ అందరూ తిరిగినా కాబట్టి నేను తెలుసు భాగ్యరెడ్డి అంటే ఎవరైనా తెలుసు కదా అప్పటికి. కాబట్టి నేను ఎక్కడిచ్చినా ఏది ఇచ్చినా కానీ అది కొంత ప్లస్ మీరు అన్నట్టు ఆర్థికంగా కూడా నేను చేసుకుంటూ అది ఉంటుంది. నాకు మా బంధువులే ఇప్పుడు అమెరికాలోనే దగ్గర 50 మంది ఉన్నారు. 50 కోట్లు అంటే వస్తాయి అక్కడి నుంచి. అంటే ఇలాంటిది అది అవసరం అంటే అందుకొరకే నన్ను ఇది కూడా నేను ఎక్స్టర్నల్ అఫేర్స్ దానికి కూడా నన్ను చైర్మన్ చేసిండు. ఇది పార్టీ మటుకు ఆ మధ్యన 2 సార్లు అమెరికా కూడా పోయి వచ్చిన నేను. అప్పుడు నా సమకాలికలు అంతా ఉన్నారు కదా, మన సమకాలికలు డాక్టర్లు ఉన్నారు అక్కడ. ఒక నేనే కాదు, జయశంకర్ గారికి కూడా హన్మకొండ టికెట్ డిక్లేర్ చేసి పొద్దున చేసి ఆయన నాకు ఫస్ట్ ఫోన్ చేసినాడు జయశంకర్ గారు. నేను ఇక్కడ ఉన్నా, ఆ రోజు మీటింగ్ అక్కడ లోకల్ కెప్టెన్ గారి ఇంట్లో మీటింగ్ అయినప్పుడు జయశంకర్ గారికి డిక్లేర్ చేసి అంటే వితిన్ 4 వాల్స్లో సరే ఇక మీరు ఉండాలి తప్పకుండా ఎంపీ అని చెప్పిన తర్వాత ఆయన సంతోషం నాకు ఫోన్ చేసినాడు. భాగ్యరెడ్డి నేను ఇట్లా సార్ చెప్పిన నేను దాని అమెరికాకు 4 ఫోన్ చేసిన అక్కడిక్కడ. ఇప్పుడు ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, ఎందుకంటే చాలా మటుకు ఆయన స్టూడెంట్స్ అయి ఉన్నారు. అప్పుడు 69లో అంతా తిరిగిన వాళ్ళు, మాతో జైలుకు పోయిన వాళ్ళు, మాతో కది పోయిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళంతా కూడా సంతోషం అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసరికి లేదు కొంచెం సీ అంతా మారింది, మళ్ళీ వర్కర్స్ అంతా మళ్ళీ కార్యకర్తలంతా అట్లా కాదు అట్లా బాగుండి మీరు ఎట్లా ఉండాలంటున్నారు, హన్మకొండ వినోద్రావుకి ఇవ్వాలంటున్నారు, నన్ను మహబూబ్నగర్ పోమంటున్నారు అని ఆయన మహబూబ్నగర్ పోయి హన్మకొండ వినోద్రావు సారీ ఫస్ట్ ఆయన ఇక్కడికి వచ్చిండు హన్మకొండ అప్పుడు అట్లా మొత్తానికి ఆయనకు కూడా జయశంకర్ గారికి కూడా టికెట్ ఇస్తానని కూడా లాస్ట్ మినిట్లో ఇవ్వలేదు, డ్రాప్ చేసి. తర్వాత ఆయనకు అనార్గనైజ్డ్ సెక్టర్ దాంట్లో ఏదో చైర్మన్షిప్ వచ్చిందని ఈయన ఇచ్చింది కదా, అది మీకు తెలుసు అనుకుంటా. జయశంకర్ గారు చనిపోయే ముందు ఒక పోస్ట్ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్, ఆయన ఈయన ఇచ్చింది కాదు, ఈయన లేబర్ మినిస్టర్ ఇవ్వాల్సింది కాదు. మన్మోహన్ సింగ్ ఈయనకు పర్సనల్ పరిచయం. ఎవరికి? వీళ్ళిద్దరు ఎకనామిక్స్ ప్రొఫెసర్స్ ఒకప్పుడు అయినప్పుడు. ఈయన వైస్ ఛాన్సలర్ ఉండే కాకతీయ యూనివర్సిటీకి, ఎవరు? జయశంకర్ గారు ఉన్నప్పుడు ఆయన ఇన్వైట్ చేసిండు. ఈ వాజ్ ఇంటర్నేషనల్ ఎకనమిస్టు, ఈయన ఎకనామిక్స్లో ఈయన ఫేమస్ కదా. అట్లా పరిచయం అయిన దాన్ని ఈయన బాగా గుర్తుపెట్టుకుంటాడు. వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఎవరు? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయినాక అప్పుడు జయశంకర్ గుర్తుపెట్టుకొని వైస్ ఛాన్సలర్, వైస్ ఎకనమిస్ట్ అనే ఉద్దేశంతో ఆయన దీనికి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి చైర్మన్ అని ఇచ్చి ఒక 3 years అది ఉంటుంది. అది ఆ పోస్ట్ ఆయన ఇచ్చాడు తప్ప ఆయన కూడా ఏమీ లేదు. అంటే జయశంకర్ సార్ కూడా అన్యాయమే జరిగింది చాలా దాంట్లో చాలా జరిగింది. కానీ అది కాకుండా ఏదో జరుగుతుండే. ఆయన ఎంపీ తప్పక అవుతుండే. మేమందరం ఆయన శిష్యులమే కదా. ఆయన సిద్ధాంతకర్త అని అనడం, స్టేజ్ మీద ఆయన కాలు మొక్కడం అవన్నీ జరుగుతుండే. కానీ అసలు చివరకు ఆయనకి ఏం జరగలేదు.
ఇవన్నీ మీకు గుర్తొస్తాయా సార్ ఎప్పుడైనా, లేకపోతే ఇప్పుడు ఇంటర్ వచ్చిందని మీరు ఇప్పుడు గుర్తుకొచ్చినా కానీ ఎప్పుడన్నా ఇక పాత మిత్రులు ఇప్పుడు గెట్ టుగెదర్ భూపతి గారు లేకపోతే వాళ్ళు వీళ్ళు కలిసినప్పుడు ఇట్లా అదే మాట్లాడుకోవడం నవ్వుకుంటాం అప్పుడప్పుడు అట్లా ఇట్లా జరిగేది ఇట్లా అంతే తప్ప అంతకన్నా పెద్ద నేను ఒక డాక్టర్ను దేవుని దయ వల్ల నేను ఒక పొజిషన్ ఇద్దరు కొడుకులు కూడా డాక్టర్లే, నా కోడలు డాక్టర్ కాబట్టి నాకు పెద్ద అయ్యో ఫైనాన్షియల్గా నాకు అది ఉంటాయి కావచ్చు అది గంట కావచ్చు అని నాకు అంత అంబిషన్. అప్పుడైతే అది పరిస్థితి అది వేరు ఉంటుండే. నాకు ఉద్దేశం ఢిల్లీలో ఉండాలి, పోయి అంటే ఉండాలని అంటే పార్లమెంట్లో అది అయితే నా ఎక్స్పోజర్ ఎక్కడైతే ఉన్నదో నా ఫారిన్ కంట్రీస్లో అది అక్కడ చేయాలని ఉద్దేశం అది ఉండే, కానీ అది జరగలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు అంటే కారణం ఏంటిది? అంటే ఇతరత్ర వ్యక్తులు రావడమే కారణమా? నాకు అది అనిపిస్తుంది. అంతేనా? అంతే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ అదే ఉండదు. ఇప్పుడు నేనంటే ఇక వేరే వాళ్ళు కూడా ఎంతమంది ఇప్పుడు పండిత నారాయణ రెడ్డి గారు ఎక్సెప్ట్ ఆయన ఎందుకు దూరం వచ్చినట్టు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, అది ఎక్సెప్ట్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు తప్ప పాత వాళ్ళు ఒరిజినల్ ఫౌండర్ మెంబర్స్ ఎవరు లేరు ఇప్పుడు దాంట్లో. ఇప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ఒక్కరే కేసీఆర్ గారితో ఉన్నారా? ఇప్పటికి కూడా ఆయన స్టిల్ ఇప్పటికి మొన్ననే మాట్లాడాను నేను ఆయన మాత్రం అవును. ఇప్పుడు వినోదరావు ఇప్పుడు నాతో ఇప్పుడు మంచిగా ఉన్నాను చెప్తాను కదా, కెప్టెన్ గారు కూడా నాతో బాగా ఉంటారు ఎప్పటికీ. మీరు యాజ్ అ సైకియాట్రిస్ట్గా కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడతారు? యాజ్ అ సైకియాట్రిస్ట్గా మాట్లాడండి. యాజ్ అ సైకియాట్రిస్ట్గా చెప్పేది ఎందుకంటే కేసీఆర్ గారి ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటెలిజెంట్ మ్యాన్. ఇంటెలిజెంట్, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ నెంబర్ 1. ప్లస్ ఈగోయిస్టిక్. ఈగో చాలా ఈగో ఉంది ఆయన. ఇది కావాలని నేను తప్ప వేరే అదొకటి. నెంబర్ 2. నెంబర్ 3 ఏది కాదంటే ఇది సెల్ఫ్ రైట్. మా సైకాట్రిస్టులు ఏమంటారంటే సెల్ఫ్ రైటియస్ అంటారు. ఆయన అన్నదే రైట్, ఆయన మనసులో ఏదైతే వస్తుందో అదే కరెక్ట్ అనే ఉద్దేశం అది ఆయన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. మాట అంటే అదే శాసనం, ఇంకా అది శాసనం కాదు, అది రైటు, అదే రైటు, వేరే వాళ్ళు చెప్పేది రైట్ కాదు అనేది దాన్ని సెల్ఫ్ రైటియస్ అనే అదొక కండిషన్. చెప్పిందే వేదం అన్నట్టు అదంట. లేకపోతే ఇప్పుడు ఈగోయిస్ట్కు నాది రెండు కలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది అనుకో, ఇంజనీర్లు వాళ్ళ ప్లాన్ అంతా పక్కకు పెట్టి ఈయన సొంత ప్లాన్ చేసి కట్టిండు కదా, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. అట్లా ఇప్పుడు మిగతాది ఇప్పుడు వేరే స్కీమ్లన్నీ కొన్ని ఫెయిల్ అనే స్కీమ్లన్నీ ఉన్నాయి ఆయన చేసినాయి. ఇప్పుడు రైతు బంధు అని పెట్టిండు. రైతు బంధు ఎందుకండి? ఒక్కొక్కడు నేను చూస్తే నాకు తెలిసిన వాళ్ళే బెంచ్ కార్లలో పోయి 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు రైతు బంధు వాళ్ళు ఎప్పుడో ఊరు మర్చిపోయినారు, అంత మర్చిపోయినారు. ఇలాంటి ఎందుకు అంటే ఆయన అన్నదే రైట్ అనే ఉద్దేశం ఆయనకు ఒకటి ఉంటుంది, అట్లా పెట్టిండు. అది ఇప్పుడు లేదు, లేకున్నా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఇలాంటివి కొన్ని అట్లా మూడేనా సైకియాట్రిస్ట్గా మీరు? అది ఒక ఈగోయిస్టిక్, ఆయన సెల్ఫ్ రైటియస్, ఆయన అన్నదే కరెక్ట్ అని అనుకుంటాడు. పోతే తప్పలేదు అనుకుంటా. నేనే గొప్పని అనుకోవడం కూడా కొంత అనుకుంటారేమో, భగవంతుని దయనో లేకపోతే ప్రజల దయనో తెలియదు, కానీ అనుకునేది మతం సాధించాడు. నేను ముఖ్యమంత్రి అయితే అనుకున్నాడు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే నా మెడ నరుక్కుంటా అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఉన్నారా? కేసీఆర్ గారితో ఉన్నారా? ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగింది మీటింగ్లో ఈ స్టేట్మెంట్ ఆఫ్ ద రికార్డ్ కూడా ఇట్లా చెప్పాలి అని అనుకునే వల్ల అవన్నీ ఆఫ్ ద రికార్డు ఏమనుకునేవాడు అంటే కొన్ని చెప్పాల్సి వస్తుంది సభలో అంది. బట్ ఆయన డీప్ డౌన్ ఆయన లోపల మాత్రం ఎన్నటి దళితులు మాత్రం చేయాలని లేకుంటే అనడం అన్నాను. అది ఒక్క మాట కదా, ఎన్నో అన్నాడు. దాని తర్వాత ఇది చేస్తా అన్నాడు, ప్రతి అందరికీ భూములు ఇస్తా అన్నాడు. భూములు లేవు, ఇది లేదు, అది అనుకునే ఏం జరగలేదు కదా. కానీ ముఖ్యంగా దళితులు నేను ఒక కాపల కుక్కలాగా ఉంటా, లేదా నా పిల్లలు ఇక్కడ రారు, నేను మీ ఇద్దరే ఉంటాం, వాళ్ళు అమెరికాలో వాళ్ళు అక్కడనే ఉండిపోతారు అని ఇట్లా అన్నాడు. కానీ అదంతా జరగలేదు కదా. కానీ తన మనసు ప్లానింగ్ ఈ స్పీచ్ ఇట్లా మాట్లాడాలని ప్లానింగ్ ఎవరిది? ఆయనదేనా లేకపోతే వేరే స్క్రిప్ట్ ఆయనదే, డెలివరీ ఆయనదే, అంతా ఆయనే. తర్వాత దాన్ని సమర్థించుకోవడానికి కూడా ట్రై చేసి కూడా మళ్ళీ ఆయనే. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న అన్నిట్లలో ఉద్యమకారులందరూ ఎటుపోయిళ్ళు? నాలాగనే
కేసీఆర్ గారు మీరు ఒక్కరు, మీరిద్దరే కాదు, భూపతి గారు మీరు ముగ్గురే కాదు, పాపారావు గారు మీరు నలుగురే కాదు, ఉద్యమకారులు ఇక వేల లక్షలలో చాలా మంది నష్టపోయింది. చాలా కెరియర్ అప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఏం హామీ ఇచ్చింది? వాళ్ళ చదువులు పోయినాయి, కెరియర్లు పోయినాయి, వాళ్ళకి అది పోయింది, చాలా అంటే చాలా అది పోయింది. ఎవరు ఇప్పుడు ఇప్పుడు మంత్రులే చూసుకో, ఇప్పుడు ప్రజెంట్ మంత్రులు ప్రజల మంత్రులు అంతా కాంగ్రెస్ పాలన మీరు అనేది ఇప్పుడు వీళ్ళంతా తిట్టినోళ్ళే కదా, కడియం శ్రీహరి కానీ ఎర్రవెల్లి దయాకర్ రావు కానీ దాన నాగేందరు వీళ్ళంతా కూడా అప్పుడు వాళ్ళంతా చేసిన వాళ్ళే కదా. వాళ్ళంతా కాంగ్రెస్ మంత్రులు అయ్యారు, ఇదయ్యారు, వీళ్ళంతా చేసిన వీళ్ళని మీరు తిట్టిల్లు తిట్టుడా ఇంకెంత అది తలసాని అయితే నువ్వు హైదరాబాద్ అంటే మాది, నువ్వు హైదరాబాద్ కూడా రావద్దన్నాడు కేసీఆర్ను. అలాంటి కూడా వచ్చి మినిస్టర్ అయిపోయే దాంట్లో. సవితా ఇంద్రారెడ్డి కూడా వీళ్ళంతా తిట్టిన మమ్మల్ని. మేము కావాలని తిట్టినాం, వాళ్ళు మమ్మల్ని చేసి ఎట్లయితే తలసాని శ్రీనివాస్ కానీ దాన నాగేందర్ కానీ దయాకర్ రావు అయితే ఇక అది మైనంపల్లి కానీ వీళ్ళంతా అంతా తిట్టిన వాళ్ళు అయినారు. మీరు ఎవరెవరైతే తిట్టిల్లో వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు పెద్ద టాప్ పొజిషన్లో. అది అప్పుడప్పుడు చిన్న మేము తిట్టిన వాళ్ళు, మేము చేసిన వాళ్ళు, అది తెలంగాణకు వ్యతిరేకం చేసిన వాళ్ళంతా 1969 తొలి దశ ఉద్యమకారులు మీరు. అక్కడి నుంచి మీ జర్నీ చెప్పండి, 2001 వరకే చెప్పండి. ఇప్పుడు 2001 నుంచి చెప్పిల్లు మీరు. అవును, 1969 నుంచి 2001 వరకు మీ జర్నీ చెప్పండి. 69లో నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నేను స్టూడెంట్గా లీడర్ని కూడా ఉన్నాను. లీడర్గా నేను ఎప్పటికే కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అంటే చాలా ఫేమస్. అప్పుడు తెలంగాణలో 3 ఉండేవి: ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్. కాకతీయ మెడికల్ కాలేజ్ ఓన్లీ డొనేషన్ కాలేజ్ ఉంటుంది. డొనేషన్ కడితే సీట్ వచ్చేది, ఇవేమో మెరిట్తో వచ్చేటి. నాకు ఉస్మానియాలో ఫస్ట్ మెరిట్ వస్తే ఉస్మానియాలో టికెట్ వచ్చేది, అది ఉస్మానియాలో సీట్ వచ్చేది. నాకు ఉస్మానియాలో సీట్ వచ్చింది. చదువుతున్నా చేసేటప్పుడు ఎప్పుడే కానీ ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అనేది స్ట్రాంగ్ ఉంటుండే. అంటే ఎడ్యుకేషన్ వైజు దానికి వాళ్ళకి ఎంత బాగా ఉంటుండే. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీ వచ్చిన డైరెక్ట్గా మినిస్టర్ల దగ్గర కూడా యాక్సెస్ ఉంటుండే. అలాంటి దానికి ఎప్పటికీ హైదరాబాద్ నుంచి ఐదరు ముస్లిం ఆరు నాన్ తెలుగు, ఎవరు మహారాష్ట్రియన్స్ లేకపోతే వీళ్ళు వాళ్ళే అధ్యక్షులు, ప్రెసిడెంట్లు అయ్యేది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి, అది కూడా తెలుగు మీడియం నుంచి, వాళ్ళంతా అంతా ఇంగ్లీష్ అక్కడ చదివిన వాళ్ళు కదా. నేను ఫస్ట్ టైం ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్కు జనరల్ సెక్రటరీ అయినా. అది కూడా ఎవరిని కొట్టినా అంటే మల్లికార్జున కొట్టినా. మల్లికార్జున అంటే తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. మల్లికార్జున అంటే ఆయన 10 ఏళ్ళ నుంచి అదే మెడికల్ కాలేజ్ చదువుతూనే ఉన్నాడు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే. తర్వాత ఆయన ఈ తెలంగాణ మూవ్మెంట్తో కొంచెం పాపులర్ అయిపోయి తర్వాత సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు 1 రోజులు, డిప్యూటీ మినిస్టర్ అయ్యండి. సో అట్లా స్టార్ట్ అయింది నాది. అయితే నా స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ గురించి ఏం చెప్పాను. మా సొంత మేనమామ గారు, ఆయన కమ్యూనిస్టులు లీడరు, తెలంగాణ సాయుధ రైతు పోరాటంలో పెద్ద లీడర్ అయ్యి ఆయన ఈ డైడ్ ఆఫ్ ఎన్కౌంటర్లో. అప్పటికే హెచ్సిఎస్ ఆఫీసర్ ఆయన, అంటే ఇప్పుడు ఐఏఎస్తో సమానం. బనారస్ హిందూ యూనివర్సిటీలో అనబేరి ప్రభాకర్ రావు అని పేరు ఉంటారు. అనబేరి ప్రభాకర్ రావు ఈయన ఇద్దరు ఇక్కడ అక్కడనే వెళ్ళి చేసి నిరంకుశత్వానికి మనం చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ చేసి ఆయన ఉద్యోగం చదువు అన్ని మానేసి, ఆయన మంచి జమీందారీ కుటుంబం మా అమ్మగారు, మా మేనమామ గారిది. వాళ్ళంతా అవన్నీ మానేసి ఇక్కడ చేస్తే ఇక్కడ సాయుధ పోరాటంలోనే ఈ మాందాపురం గుట్టలో ఫైటింగ్ అగెనిస్ట్ నిజాం ఫోర్సెస్లో చనిపోయాడు. ఇప్పుడు కూడా ఆయన సమాధి ఉంది. ప్రతి 16th మార్చిలో ప్రతి సంవత్సరం కూడా మేమంతా పోతాం అక్కడ. ఆ చుట్టూ ఊళ్ళో అందరూ వస్తారు. ఇప్పటికి కూడా ఆనవేరు ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతి రెడ్డి వాళ్ళిద్దరిది సమాధులు ఉన్నాయి అక్కడ ఇప్పటికీ వాళ్ళు చేస్తాం. ఫాదర్ సాయుధ పోరాటం మా ఫాదర్ ఏమో మితవాది, కాంగ్రెస్ ఉండే, ఓన్లీ జైలుకు వచ్చాడు. సో ఐ వాజ్ గెట్టింగ్ ఫ్రీడమ్ ఫైటర్ స్కాలర్షిప్ ఆల్సో నాకు ఉంటుండే. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో మా తల్లి గారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తుండే రాజకీయాలంటే. ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను నేను. ఐ బికేమ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. తర్వాత యూనివర్సిటీ ఆల్ మన
అప్పుడు జిల్లాకు ఒకటే ఉంటుంటే డిగ్రీ కాలేజీలో మా టైంలో 69లో గవర్నమెంట్ కాలేజ్. గవర్నమెంట్ కాలేజ్. వాటి యూనివర్సిటీ కాలేజీలో ఒక యూనియన్ ఉంటుండే, దానికి వైస్ ప్రెసిడెంట్ ఆయన. అట్లా చేసుకుంటూ చేస్తే ఈ క్రమంలోనే తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చింది. అది 69 ఎడ్యుకేషన్ వచ్చింది. స్టార్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్ యూనియన్తో, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఖమ్మంలో స్టార్ట్ అయ్యి తర్వాత వీళ్ళు వచ్చారు. మదన్ మోహన్, మాణిక్రావు, మదన్ మోహన్, ఎస్ వెంకటరామరెడ్డి అని వీళ్ళంతా మాతో జాయిన్ అయింది. దాంట్లో అయి పెద్ద బాగా ఉధృతంగా అయింది. కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక అప్పుడు ఆ ఏజ్లో, అప్పుడు ఇంకా నేను లేట్ టీనేజ్ ఎర్లీ 20sలో ఉంటాయి అంతే. అప్పుడు ఉడుకు రక్తం బాగుండేది, బాగా ఎడ్యుకేషన్లు, దారుణాలు, ఈర్నాలు పోతే ఎప్పటికి కనీసం వారానికి 2 సార్లు అరెస్ట్ అవ్వడం. మేము అరెస్ట్ జైలుకి పోయినా మీరు? జైలుకు పోయినా, ముషిరాబాద్ జైలు పోయినా. 69 జైలు ముషిరాబాద్ జైలు ఉంటుండే. ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు? 3 వీక్స్ ఉన్నాం. 3 వీక్స్. నేను, చెన్నారెడ్డి, మదన్ మోహన్. కేసు ఫైల్ చేసిల్లా ఊరికనే ఉంచిల్లా పోలీసులు? జైలు అండి, జ్యుడిషియల్ కస్టడీ. వందేమాతర రామచంద్రరావు పిట్టి, బద్రీశాల పిత్తి. మరి మీకు ఎడ్యుకేషన్ పరంగా మీకేం ప్రాబ్లం కాలేదా? కేసు పోయింది, 6 నెలలు పోయింది కదా. మా స్టడీసే పోయినాయి మొత్తానికి 6 నెలలు. ఒక నా ఒక్కది కాదు, మొత్తం యూనివర్సిటీ క్లోజ్ అయింది. 6 months. 6 months పోయింది చదువు. ఎంత పెద్ద నష్టం, చాలా నష్టమైంది అప్పుడు. అవును. ఇప్పుడు ఎవ్రీ థర్డ్ డే ఎప్పటి కర్ఫ్యూస్. ఇంకొకటి ఎందుకంటే ముఖ్యంగా 69 ఎడ్యుకేషన్లో, ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని, ప్రత్యక్ష అనుభవం కానీ అప్పుడు ఏమున్నా కానీ విద్యార్థులు చనిపోయిందంటే ఎన్కౌంటర్లలో ఎన్కౌంటర్ అనేది ఓన్లీ ఈ ఎక్స్ట్రీమిస్ట్ నక్సల్లా వాడతారు, అది కాదు. కానీ దీని షూటింగ్లలో మర్చిపోయింది తప్ప కర్ఫ్యూ మేము ఉల్లంఘిస్తుంటివి. అప్పుడు షూటింగ్లో చనిపోయింది తప్ప ఆత్మహత్య ఎప్పుడు ఎవరు చేసుకోవాలి. షూటింగ్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందా? అట్లా ఎట్లా చేసింది? అంతే దారుణంగా క్రౌడ్ కంట్రోల్ కాకపోతే అది చేస్తారు. ఆఖరికి ఎంత దూరం వచ్చిందంటే కొంతకాలానికి వీళ్ళు ఎంత అయితే మలబార్ పోలీసుని తెప్పించాడు అప్పుడు బ్రహ్మానంద రెడ్డి. మలబార్ పోలీస్ అని ఉంటుండే. మలబార్ పోలీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ టైపు, దాని పేరే మలబార్ పోలీస్ అందరు, సిఆర్పిఎఫ్ టైపు. అయితే మేము అసలు రాజ్భవన్కు పెద్ద ప్రొసెషన్ తీసినాం, అసెంబ్లీ టు రాజ్భవన్ తీస్తే రాజ్ కుమార్ అని ఒక ఆయన ఉండే. మేము ఇద్దరం చెరొక జెండా పట్టుకున్నాం, అటు దిక్కు బ్యానర్ పట్టుకుని పోతుంటే ఫ్రంట్లో వెనక మా అంతా వస్తుండ్రు. ఆ మలబార్ పోలీస్ అప్పుడు రాజ్భవన్ ముందు గోడ లేకుండే, ఓన్లీ రైల్వే ట్రాక్ ఉండే. రైల్వే ట్రాక్ వెనక వాళ్ళంతా పోలీసులు ఉన్నారు. వాళ్ళు వితౌట్ వార్నింగ్ క్రౌడ్ కంట్రోల్ అవుతలేదని షూట్ చేస్తే బ్యానర్ పట్టుకున్న నేను అడిదిక్కున్నా, ఆయన ఇటు ఉన్నాడు, బుల్లెట్ దాకా ఆయన స్పాట్ హీ డైడ్. మీకు మేము అక్కడ ఏమంటానే మేము ఇట్లా అదే మాకు అది మీ కళ్ళ ముందే చనిపోయారు. నా కళ్ళ ముందే కొడైంది. ఇప్పుడు జామియా ఉస్మానియా రైల్వే స్టేషన్ మీద కూడా చిన్న యూనివర్సిటీ దగ్గర ఏదో ఉధృతం చేయాలనే ఉద్దేశంతో మేము అంతా పోయి అక్కడికి దాన్ని కాలబెట్టినాం. అది కాలబెడితే నాతోటి వచ్చిన ఆయన పాప ఇంజనీరింగ్ స్టూడెంట్ సర్వారెడ్డి ఉండే. మీరు అప్పుడు ఏమైనా పార్టీలు ఉన్నారా? టీపీఎస్ మాది ఓన్లీ ఇదే స్టూడెంట్స్ ఆర్గనైజ్. ఇంకా టీపీఎస్ అనేది ఎప్పుడు చెన్నారెడ్డి వాళ్ళంతా వచ్చిన తర్వాత టీపీఎస్ అయింది. చెప్పండి, అది కూడా చెప్పండి. 2001 వరకు చెప్పండి మీరు. అయితే దాని తర్వాత ఏమైందంటే చేస్తే సర్వారెడ్డి అంటే మేమంతా సర్వారెడ్డి ఎవరు? సర్వారెడ్డి ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉండే, నేను మెడికల్ స్టూడెంట్ను. ఇంకా నాకు 5-6 కలిసి అది కాలబెడదామని పోయినాం. పోయేసరికి అక్కడ ఆయన లోపల ఉండి అప్పుడు స్వింగ్ డోర్స్ ఉంటుండే, పెట్రోల్ పోసి ఇట్లా అగ్గిపెట్టే కాక చెప్పడం మేము అంతా బయటకు వచ్చారు. ఆయన కూడా వచ్చేసిండే, జట్లా కొంచెం లేట్ అయింది. ఆయనకు మంట అంటుకుంది. హీ డైడ్ ఆన్ ద స్పాట్. సర్వారెడ్డి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, సజీవదహనం, మహబూబ్నగర్. ఇంజనీరింగ్ స్టూడెంట్. అట్లా అది జరిగింది. దాని తర్వాత చాలా మంది చనిపోయారు. అయితే అట్లా జరిగినాయి. కానీ ఆత్మహత్యలు ఎవరు చేసుకోవాలి? ఆత్మహత్యలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే ఈ కేసీఆర్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో ఆత్మహత్య అయినాయి తప్ప ఆత్మహత్యలు అప్పుడు ఏ స్టూడెంట్ చేసుకోలేదు. దే డైడ్ ఇన్ ఫైరింగ్. మీరు కొటేషన్ కూడా పెట్టుకోండి కావాల్సి ఉంటే. నాట్ ఈవెన్ సింగిల్ సూసైడ్. ఫైరింగ్ చేస్తా అంటే అయితే ఫైరింగ్, లేకపోతే లాఠీ చార్జీలలో బాగా దెబ్బలు తాకో, లేకపోతే అట్లా జరిగో ఇట్లాంటిది, లేకపోతే అది దేనికన్నా పోయి ఒక కాల పెడదామని పోయో, లేకపోతే టవర్ కాలు పెడదామని పోతే అక్కడి కింద పడి చనిపో, అలాంటివి జరిగినాయి తప్ప చాలా చేసినాం అప్పుడు. అందుకొరకే మొత్తం యూనివర్సిటీ పని చేసినారు 6 నెలలు. సరే, ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని పట్టుకోపోయి ఒక 3rd degree లాంటిది అది కొట్టడం, లేకపోతే పోలీసులు మాత్రం కానీ రోజు ఎప్పటికి ఏ దానా పెట్టినా పొద్దున్న తీసుకుపోతారు. నాకు అర్థం కాని విషయం, పోలీసులు సహకరిస్తూ అంటూనే పోలీసులు ఫైరింగ్ చేస్తున్నారు. ఫైరింగ్ ఎక్కడ చేత ఆర్డర్
సీఎం దగ్గర నుంచి వస్తాయి కదా. పోతే అది ఫైరింగ్ చేసే వాళ్ళు మన పోలీసులు కాదు, సెంట్రల్ వల్ల సెంట్రల్ వాళ్ళు చేస్తుంటారు, అప్పుడు చేస్తుంటారు. అట్లా జరిగింది. జైలు అచ్చా ఇప్పుడు సుదర్శన్ మన ఇప్పుడు రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్లు చూడండి, అప్పుడంతా వీళ్ళంతా యంగ్ లాయర్స్. ఇంకో మల్లారెడ్డి అని ఉండే, ఆయన ఉండే, నారాయణరావు అని ఎక్స్ స్పీకర్ ఉండే, మీకు తెలియదు, అంత చిన్నపిల్లలు మీకు తెలియదు, నారాయణరావు అని ఉండే. వీళ్ళంతా మాకు వాళ్ళు ఎవరు కూడా తెలియదు. మళ్ళీ అందరిని పట్టుకుపోతుంటే అది చేస్తుండ్రి. వాళ్ళకు జైలు నుంచి కోర్టుకు తీసుకుపోతే మళ్ళీ వీళ్ళు వచ్చి వాదిస్తుండ్రి. వాళ్ళు ఎవరు మాకు తెలియదు, మేము వాళ్ళకి తెలియదు. అయినా కూడా మా తరపు నుంచి వాదిస్తున్నారు. వాళ్ళే బెయిల్ పిటిషన్ రాస్తుండ్రి, ఎవరు జమానత్ వాళ్ళే తీసుకొస్తుండ్రి, షూరిటీస్ను విడిపిస్తుండ్రి. మళ్ళీ వారం రోజులు 10 రోజులు కాగానే మళ్ళీ ఏదో ఏ స్టేషన్లో లేకపోతే ఏదో మేము ధారణ చేసినా చేసి మళ్ళీ పట్టుకపోతారు మమ్మల్ని. వస్తే నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటిలో తెలుసు కదా, ఆ కోటి హాస్టల్, నేను హాస్టల్ ఉంటుండే. అది మిడిల్ ఆఫ్ ది నైట్ రేపు ధర్నా ఉన్నదని మేము ఆల్రెడీ చేస్తున్నాం అనుకోండి, ఓ రాత్రి వస్తుంటే పోలీసులు తీసుకుపోతుండ్రి, నైట్ తీసుకుపోయి స్టేషన్లో వస్తుండ్రి. అంటే మమ్మల్ని ఏం కొట్టడం అదాన్ని చేయబోదు, కానీ క్యాకరింగే పోయి అని బయట అప్పుడంతా దాంట్లో కూర్చొని పెడతారు. ఇప్పుడు నైట్ పోలీసులు వచ్చి తీసుకొని పోయినప్పుడు మీ పేరెంట్స్కి భయం కలిగి ఉండదు? అంటే మా అమ్మ ఉండే ఇక్కడ, మా ఫాదర్ అప్పటికి లేరు, అప్పటికి చనిపోయారు. కానీ ఆమె ఎప్పుడు ఏం భయపడలేదు, ఎందుకంటే ఆమె చూసింది. ఆమె మా తండ్రి గారు జైలుకి వెళ్ళి చూసింది, వాళ్ళ అన్న వెనకౌంటర్ల దీంట్లో సాయుధ పోరాటాలు జరిపేది చూసింది. కాబట్టి పెద్ద విషయం లేదు. జైలుకి వెళ్ళి చెప్తే కూడా పోతుంది, ఒక ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి పోతే వేయండి అని చెప్తుండేనట వేరే వాళ్ళు అడిగితే. అయ్యో తెలియదా మీ బాబు జైలు మనం పట్టుకపోయినట్టు జైలు ఉన్నాడని మా బంధువులు అన్నాడని అనుకో. పోతే మొన్న 3 నెలల ప్రకారం 105 సంవత్సరాలు బతికింది. 105 years. 105 years అంటే గ్రేట్ అసలు. అయితే ఆమె ఎప్పుడు అది చేయలేదు, నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఇప్పుడే కాదు, నేను 10th చదివేటప్పుడే, 10thలో సిరిసిల్లలో చదివండి, సిరిసిల్ల గవర్నమెంట్ స్కూల్. నేను ఎప్పుడు ప్రైవేట్ పోలే, గవర్నమెంట్. 2001 వరకు చెప్పండి. అయితే అదే అయింది. ఇట్లా మూమెంట్ ఉధృతంగా జరిగింది. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, పారగుర్తు వచ్చింది, టీపీఎస్ అందరూ అప్పుడు తెలంగాణ ప్రజా సమితి. అప్పుడే పార్టీ పెట్టింది ఎవరు? పార్టీ పెట్టింది అసలు నిజామైతే మదన్ మోహన్. ఆయన అడ్వకేట్ ఉండే, తర్వాత మినిస్టర్ కూడా అయ్యాడు. ఆయన పట్ల మీరు జాయిన్ అయ్యిందా? ఫస్ట్ స్టూడెంట్స్ యూనియన్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఖమ్మంలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఖమ్మల హరిప్రసాద్ అని ఆయన స్కూల్లో బాగా చదువుతుంది, ఆంధ్ర వరకు చేయటం మనకు అది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేస్తే, లాఠీ చార్జ్ చేస్తే బాగా దెబ్బలు తాకినాయి చేస్తే, అది మాకు ఇక్కడ హైదరాబాద్ తెలిసిపోయింది. తెలిసిక అప్పటి నుంచి మేము అందరం కూడా చేసిన తర్వాత వరంగల్ తెలిసింది. ఫస్ట్ అక్కడి నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్లో నేను, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి అని మా అంతా అప్పుడు ఆ లీడర్లు ఉంటారు. అప్పుడప్పుడు అంతా మేమంతా చేసి అట్లా ఉధృతం చేసి అది చేసి నిజంగా చెప్పాలంటే కూడా బస్సులు కాల పెడుతుంటివి, పలకొడుతుంటివి, అది చేస్తున్నప్పుడు ఆ టైంలో అట్లా జరిగింది. అంటే మీరు టీపీఎస్ పార్టీలో ఉన్నప్పుడు అయితే ఎప్పుడైతే పార్టీలో మీ రోల్ ఏంటి సార్? అయితే స్టూడెంట్ అప్పటికే నేను అది కదా స్టూడెంట్, మీరు అప్పుడే స్టూడెంట్ లీడర్ను కదా నేను, స్టూడెంట్ లీడర్ను. అది ఇప్పుడు ఏ మీటింగ్లో అయినా కానీ అక్కడ పోవడం, మాది యాక్షన్ కమిటీ ఉంటుంటే మాది జేసీబీ జాయింట్ యాక్షన్ కమిటీలో, దాంట్లో నేను వన్ ఆఫ్ ది లీడర్. మాది జాయింట్ గ్రూప్ ఉంటుండే ప్రెసిడెంట్స్. తర్వాత ఈ పొలిటీషియన్స్ కూడా వచ్చారు, ఎవరు ఈ మదన్ మోహన్ వీళ్ళంతా. తర్వాత వీళ్ళు వచ్చారు. ఇది ఎప్పుడు సార్ టీపీఎస్ అనేది ఎప్పుడు? 69-70 మధ్యన అప్పుడు ఉద్భవించిందా? అప్పుడు ఉద్భవించింది. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్లలో 14 ఎలక్షన్స్ అయితే 14 అప్పుడు ఉంటుండే. అప్పుడు మన దగ్గర 14 11 గెలిచింది. అప్పుడు 11 ఎంపీలు టీపీఎస్ గెలిచింది. అప్పుడు మళ్ళీ చెన్నారెడ్డి వాజ్ బార్డ్ ఫ్రమ్ ఎలక్షన్. ఓకే. ఎందుకు ఎలక్షన్ అవతవకలేని 6 ఏళ్ళ దాకా ఆయన పోటీ చేయొద్దని వచ్చింది సుప్రీంకోర్టు. ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు. అంతకుముందు ఎప్పుడు జాయిన్ అవ్వడం, ఆయన జాయిన్ అయిన తర్వాత దాన్ని అప్పుడు టీపీఎస్ పొలిటికల్ పార్టీ చేసి అది చేసిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు గెలుచుడు, ఎమ్మెల్యే. ఈ 69-70sలో కేసీఆర్ పాత్ర ఏమైనా ఉండేదా? లేదు, నథింగ్ నోవేర్. ఈ వాజ్ నాట్ ఈవెన్ స్టూడెంట్ కావచ్చు, కానీ అక్కడ ఏం ఊరుకుంటుండే నథింగ్. అంటే ఈ ఏజ్లో అప్పుడు అంత ఏజ్ కూడా లేదు. నాకన్నా కొంచెం చిన్నవాడే, 1 year 2 years. మీకు ఎంత సార్, ఎన్ని సంవత్సరాలు మీకు? ఇప్పుడు 78. 78. కేసీఆర్ గారికి 72-73 ఉంటుంది, ఎక్కువ ఉంటాడు, 75 ఉంటుంది.
75. ఈ వాజ్ నథింగ్ నోవేర్ నాట్ ఈవెన్ నెవర్ హర్డ్ ఆఫ్ హిస్ నేమ్. అవునా? ఇది కూడా సిద్దిపేటలో చదివండి అక్కడ చదివండి. ఓకే. నథింగ్ నోబడి హర్డ్ ఆఫ్ అబౌట్ హిమ్. అయితే ఇది జరిగిన తర్వాత ఎమ్మెల్యే ప్రెసిడెంట్ రూల్ అయింది కొంతకాలం. ప్రెసిడెంట్ రూల్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ పి.వి. నరసింహారావు గారు ఇంటరిమ్ సీఎం చీఫ్ మినిస్టర్ అయ్యిండే. ఇక ఉద్యోగం చల్లబడిపోయింది. ఈ టీపీఎస్ అంతా పోయి కాంగ్రెస్లో కలిసిండ్రు. అప్పుడు ఇక తెలిసిపోయింది ఇక తెలంగాణ ఇప్పుడు టీపీఎస్ కాంగ్రెస్లోకి ఎందుకు మెర్జ్ అయింది, అసలు ఏం జరిగింది? ఇందిరాగాంధీ ఏదో 16 పాయింట్ ఫార్ములా ఇస్తామని చెప్పి మీకు ఈ కన్సెషన్ ఇస్తాము, ఆ కన్సెషన్ ఇస్తాము, మీకు రిజర్వేషన్ ఇస్తాము, అది అని అన్నీ చెప్తే చెన్నారెడ్డి ఈజ్ ఏ పొలిటీషియన్ కాబట్టి చెన్నారెడ్డి అప్పుడు ప్రెసిడెంట్ దీనికి టీపీఎస్కు. కాబట్టి దాన్ని మేము మర్జ్ చేస్తామని దాన్ని మర్జ్ చేశాడు. మర్జ్ చేస్తే వీళ్ళంతా అప్పుడు ఈ మదన్ మోహన్ మాణిక్రావు వీళ్ళు మంత్రులు కూడా అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇక అప్పుడైతే మేమైతే ఆ థాటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నామో అప్పట్లో ఇక ఇప్పుడు లాభం లేదు, ఇక తెలంగాణ ఇప్పుడు వచ్చేటట్లయితే వస్తున్నది కానీ ఇప్పుడైతే లేదని 80s అనుకున్నారా? 70sలోనే 73 వరకు అప్పటికే ఇక చల్లబడిపోయింది. అంటే ఇక నేను అనుకున్నా ఇక నేను ఒక్కనే, నాకు బ్రదర్స్ లేరు, నేను ఒక్క చేయలేము. ఇక పోతే ఫాదర్ లేడు నాకు. అది ఇప్పుడు దీనిలో జై అనుకుంటూ తిరిగితే పాలిటిక్స్ అనేది అయితే అవుతుందో సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు అనే ఉద్దేశంతో అప్పటికి నా ఎంబీబీఎస్ అయిపోయింది. నాకు సైకాట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఇండియాలో ఒకటి రెండే ఉండే, ఒకటి ఢిల్లీ, ఇంకోటి రాంచీ. అయితే ఇక్కడక్కడ రెండు అక్కడ పోయి చేసే బదులు నాకు మెరిట్ ఉంది, నాకు మార్క్స్ బాగున్నాయి అని నేను డైరెక్ట్ లండన్కి అప్లై చేస్తే లండన్లో సీట్ వచ్చింది నాకు. పోయి అక్కడికి పోయినా 10 years అక్కడ 10 years నేను స్పెషలిస్ట్ డిగ్రీ చేసుకుంటూ జాబ్ కూడా చేసిన. అక్కడ ఎన్హెచ్ఎస్ అంటారు, నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారు. ఎన్హెచ్ఎస్లో గవర్నమెంట్ జాబ్ అక్కడ ఒకటి గవర్నమెంట్, ప్రైవేట్ ఉండదు అక్కడ. ఉండదు, నో ప్రైవేట్ ప్రాక్టీస్. ఇప్పుడు బయటలా ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ గవర్నమెంట్. మందులు కూడా గవర్నమెంట్ ఇస్తుంది, ప్రిస్క్రిప్షన్ గవర్నమెంటే, అది ఎవ్రీథింగ్ అంత ఎవ్రీథింగ్ ఫ్రీ. నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారు అది. అది దాంట్లో నేను 10 years జాబ్ చేసిన. ఇప్పుడు కూడా నాకు నుంచి పెన్షన్ వస్తుంది. ఇప్పటికి వస్తుంది పెన్షన్ వస్తుంది అక్కడ సర్వీస్ చేసిన కాబట్టి. అయితే దాని తర్వాత ఏమైందంటే నేను 85లో వచ్చేసిన. 83లో వచ్చేసిన. అప్పుడే టీడీపీ స్టార్ట్ అయింది, ఎన్టీఆర్ అది. కానీ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుంటే, కానీ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా అది ఉంటుంది, వీళ్ళంతా నా దగ్గరికి వస్తుంటారు. సార్ నాకు చాలా మంది చెప్పిల్లు నాతో, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు డాక్టర్స్ని పిలిచి మరి టికెట్లు ఇచ్చిల్లాట. మీరు అప్పటికే డాక్టర్, మరి మీకు అవమానం అందిందా? నిజంగా చెప్పాలంటే అందిందా? కానీ మీరు ఎందుకు మిస్ చేసుకున్నారు మరి? ఎందుకంటే నాకు తెలంగాణ పిచ్చి ఒకటి, నెంబర్ 1. అదే పెద్ద పిచ్చి ఒకటి. పోతే అప్పుడు నా సమకాలికులు ఎవరైతే ఉన్నారో, మదన్ మోహన్ పేరు విన్నారా? పేరున్నా మీ వరంగా కంచి. ఆయన ఆల్రెడీ మంత్రి, 83 అక్కడ వచ్చేవారికి. పోతే అప్పుడు మా సమకాలికలంతా కాంగ్రెస్ జాయిన్ అయ్యో ఇదైందో అది అయిపోయాను. పోతే నీకు అప్పటికప్పుడే వచ్చిన కాబట్టి మరి పార్టీ ఎట్లుంటుందో. పోతే ఆంధ్ర పార్టీ అని ఒకటి ఉండే, అది ఉండే. గాలి ఉండేటట్టుగా ఎన్టీ రామారావు గాలి బాగుండు, బ్రహ్మాండం గాలి ఉండే. ప్రతి ఒక్కరు ఎవరు తెలిసిండ్రు, అంత అభిమానులు జై తిరిగేటలు ఉంటారు కదా, వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయిపోయారు ఇప్పుడు. అవును, మీరు ఎందుకు అప్పుడు పోయేది ఉండే. కానీ ఇక అదొకటే, ఎందుకంటే తెలంగాణ పార్టీ కాదు కదా అనే ఉద్దేశం అదొకటి ఉండే. అది వెనుకబడిపోయినా. ఇక క్వాలిటీగా వచ్చి ఇక నా ప్రాక్టీసు అది ఇది స్టార్ట్ చేసి ఇక ఈ సేవ అనేది మన ఫ్రీ హెల్త్ క్యాంప్స్ అంటే అవేర్నెస్, అది అవగాహన సదస్సులు, రోటరీ క్లబ్, మా ఇండియన్ మెడికల్ అసోసియేషను ప్రెసిడెంట్గా ఉండి కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ తిరగడం. ఇది చేతపడేది అనేది, లేకపోతే అది మానసిక వ్యాధి అనేది, అన్ని వ్యాధులు తిరిగి అదొక వ్యాధి, దానికి కూడా మందులు ఉంటాయి, దానికి కూడా మంచిగా ఉంటుంది. అది మన పోతే పిల్లలు పడిపోతే ఎందుకు పోతలేరు అనేది అట్లా అదంతా ఇవన్నీ కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో భయపడే వాళ్ళు ఉంటారు, మూఢనమ్మకాల మీద బాగా తిరుక్కుంటూ బాగా చేసుకుంటూ అట్లా చేసి ఆల్మోస్ట్ నేను ఇక రాజకీయాలతో సంబంధం లేకుండానే నా ప్రాక్టీస్ చెప్తే కదా. ఇప్పుడు నేను ఈ 3 జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు నా ప్రాక్టీస్కు. రోజు 60 to 70 మెంబర్స్ని చూసేవాడిని. అంతమంది ఓపీ ఉండేది నాది. సైకాట్రిస్ట్ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అంత ప్రాబ్లమ్స్ ఉంటుండే కదా.
ఇది ఒక్కటి సైకాట్రీతో సంబంధించింది. పిల్లవాడు స్కూల్కి పోతే సైకాట్రీ ఏం చెప్తారు, 2 కొడతారు, ఇలా కొడతారు కదా, తప్పదు. రాత్రి బట్టలలో మూత్రం చేసుకుంటారు, ఎందుకు అవ్వచ్చు అనుకుంటారు, అది కూడా సైకలాజికల్ ప్రాబ్లం. అల్సర్, కడుపులో అల్సర్ అయ్యి అదైతే క్యాన్సర్ అయితే అది కూడా సైకలాజికల్ ప్రాబ్లం. టెన్షన్ ఉంటుంది. ఇంకోటి మీరు మన ఓసిడి అని పేరుని ఉంటారు, అబ్సెసివ్ కంపల్సివ్, కడిగింది కడుగుడు, చేసింది చేసి మనం తాళం పెట్టలేదు, కరెంట్ వేసినా అంటే అది కూడా సైకలాజికల్ ప్రాబ్లం. ఇక ఇదొక రకమైన ప్రాబ్లం. ఇదే సైకాట్రీలా మరి ఎగ్దం పిచ్చోళ్ళు వాళ్ళు కొట్టడం, తిట్టడం, పాల్గొట్టడం, చేయడం, అదొకటి, అది సైకలాజికల్ ప్రాబ్లమే. నేనే దేవుణ్ణి, నేనే అది, హాయ్ వచ్చే పిచ్చావారు నా చెవులో మాట్లాడుతుండు, దేవుడు మాట్లాడుతుండు, గాంధీ మాట్లాడుతుండు అట్లా అంటూ చూడు, అది కూడా సైకలాజికల్ ప్రాబ్లమే. ఇంకొకటి ఇట్లాంటి వాళ్ళు వచ్చిల్లా చాలా అప్పటి నుంచి మా అవేర్నెస్ చాలా మరి ఇవన్నీ తీసుకొస్తుంది. ఇవన్నీ టాబ్లెట్లతోనే మన సాల్వ్ అయిపోద్దా? సాల్వ్ అవుతుంది. అన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. కరెంట్ షాక్ ఇస్తుంది, కరెంట్ షాక్ కూడా ఇస్తుంటుంది. ఇప్పుడు కూడా ఇస్తాను నేను. అంటే మరీ పిచ్ బాగా ముదిరింది అనుకోండి. ఇంకోటి మ్యానిక్ డిప్రెసివ్ సైకోసిస్ అని ఉంటుంది. వాడు అదేనప్పుడు బాగా ఎగురుడు దుంకుడు బాగా వాడి దగ్గర 10 రూపాయలు అంటే 50 రూపాయలు ఖర్చు పెట్టాడు, లేకపోతే ఎక్కువ మాట్లాడు అదొక డిసీజ్. ఏదం డిప్రెషన్లో పోయి ఆత్మహత్యలు చేసుకోండి. ఆత్మహత్యలు చాలా తగ్గుతున్నారు ఇప్పుడు, మళ్ళీ మొదలైనవి. కానీ ఈ ఆత్మహత్య అనేది కూడా మా సబ్జెక్ట్. ఇంపార్టెన్స్ ఉంటుంది. పిల్లలు అయితే లేరని భార్య భర్తను కొట్టడం, అది భర్త తప్పనడో లేదా భార్య తప్పనడో, అది మా ప్రాబ్లమే. చాలా అంతా ప్రతి ఒక్కటి సైకాట్రీకి సంబంధించింది. 2001 వరకు చెప్పిలా సార్? యా, మీ చదువుకునే రోజులు ఎట్లా ఉండేటి సార్? మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎందాక చదువుకున్నారు? నేను చెప్తే కదా, మా అసలు రేపాక, కానీ మా అమ్మగారు కరీంనగర్ జిల్లాలేనా? కరీంనగర్ జిల్లా. మా తల్లి పుట్టింది తాడూరు అని, లక్ష్మీపురం ఉంటుంది దానికి. సిరిసిల్ల పక్క దగ్గరనే ఉంటుంది. సిరిసిల్లకు ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. మా సింగిరెడ్డి భూపతిరెడ్డి గారు, మా మామగారు చదివింది కూడా అక్కడనే, వారిదే ఊరు. నా బాల్యం అంతా అక్కడనే జరిగింది. ఇది లక్ష్మీపూర్లో, సిరిసిల్ల దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో మొదటి నుంచి అప్ టు 10th వరకు. 10th నుంచి అప్పుడు నాకు 14 years లేనిది, అది ఎగ్జామ్ 10th year అది. అప్పుడు నాకు ఏజ్ లేకుండే. సో ఐ జాయిన్ బీఎస్సీ. అప్పటి వరకు మా తండ్రి గారు చనిపోయారు. ఇంటర్ ఉండదా అప్పుడు? ఇంటర్ లేకుండా. ఇంటర్ లేదా, డైరెక్ట్ బీఎస్? పియూసీ అని ఉంటుండే, ఒకటి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని ఉంటుండే. ఓకే. 2 ఉంటుండే, మల్టీపర్పస్ అని ఉంటుండే. పేరు మల్టీపర్పస్ అని విన్నా. ఈ కరీంనగర్ అటువంటి పెద్ద ప్లేస్లలో మల్టీపర్పస్ ఉంటుండే. సిరిసిల్ల ఒక తాలూకా అది, అక్కడ మల్టీపర్పస్ లేకుండా ఓన్లీ 10th వరకు ఉంటుండే. 10th బోర్డ్ ఎగ్జామ్ కూడా అక్కడ రాయడానికి వీలు లేకుండే. మేము కామారెడ్డికి పోయి రాసాను నేను. అక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏజ్ లేదు, ఇది కాలేజీకి పోవాలంటే. కాబట్టి బీఎస్సీ చేసిన. బీఎస్సీ ఎక్కడ చేసిన, అక్కడ నుంచి మా అమ్మగారి ఊరి నుంచి మళ్ళీ మా రేపాక, మా ఇంటికి, మా ఊరికి వచ్చి ఇక్కడ మా రేపాక గ్రామం ఏదైతుందో, దట్ ఈస్ ద బార్డర్ విలేజ్ బిట్వీన్ మెదక్ డిస్ట్రిక్ట్ అండ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. కాబట్టి ఊర్లలో మాకు పడిన పంట వ్యవసాయ ప్రొడక్ట్స్ అవుతుంటాయో సిద్దిపేట దగ్గర ఉంటుంది అని బీఎస్సీ నేను చేసిన సిద్దిపేటలో. తర్వాత బీఎస్సీ తర్వాత మెరిట్, అప్పుడు నాకు ఏజ్ వచ్చింది. బీఎస్సీ తర్వాత మెరిట్తోని మళ్ళీ ఎంబీబీఎస్కు సీట్ వస్తే దానికి పోయినా. అది నా బాల్యం జరిగింది అక్కడ. నేను బాల్యంలో కూడా నేను 10th చదివేటప్పుడే లోక్ సహాయక సేన అని ఉంటుండే. లోక్ సహాయక సేన అని ఇప్పుడు ఎన్సీసీ టైపు, దానికన్నా కొంచెం అది ఉంటుంది. మా ఫైరింగ్ గీరింగ్ అంతా అది స్కూల్లో నా పిల్లల్ని, టీనేజర్స్ని అందరినీ ఇప్పుడు రిక్రూట్ చేసి 1 month ట్రైనింగ్ ఉంటుండే. 1 month ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో మొత్తం 3 జిల్లాలు ఉండే అప్పుడు. అది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 3 జిల్లాలకు ఒక క్యాంప్ అయింది సిరిసిల్లలో. ఆ క్యాంపులో నేను ఫస్ట్ వచ్చిన, ఎల్ఎస్ఎస్ క్యాంపులో 1961లో. అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళే వాళ్ళే? చెప్తా పట్టు అది కూడా. అయితే దాన్ని ఫస్ట్ వచ్చిన. ఫస్ట్ వస్తే అట్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో, అట్లా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు మొత్తం 35 ఉంటారు. దాని మీద 35 అని ఒక్కని. ఆ 35 వాళ్ళు మాకేముంటాయి అంటే, అక్కడ ఫస్ట్ మా క్యాంప్ ఉంటుంది అక్కడ ఢిల్లీలో 1 month క్యాంపు. ఆ క్యాంపులో మాకు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉండే, ప్రతికుండే. నేను ప్రైమ్ మినిస్టర్ కల్పించిన మాతోని, ప్రైమ్ మినిస్టర్ ఫొటోస్ కూడా అది ఉండే. తర్వాత వీళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్భవన్లో మాకు అది ఉంటుండే. తర్వాత పరేడ్ ఉంటుంది చూడు, 26 జనవరికి. ఆ పరేడ్లో పాల్గొన్నా నేను 61లోనే యాజ్ ఎ టీనేజర్గా.
ఆ కాలంలో ఢిల్లీలో టీనేజర్లో పాల్గొని మాకు అప్పుడు ఫ్రీ టికెట్ అది వచ్చింది. అది 10th అయిపోయింది. ఇక 10th అయిన తర్వాత ఇక అదే యాక్టివిటీస్ అట్లా ఉండే. తర్వాత నేను ఎంబీబీఎస్ బీఎస్సీ సిద్దిపేటలో చేసిన. అది చెప్పి దాని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా ఈ కొంతమంది అప్పుడు షార్టేజ్ ఉండే. 72 వార్ అయింది కదా, 72 65 వార్ అయింది కదా. అప్పుడు మిలిటరీ వాళ్ళది ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, ఆర్మీ వాళ్ళు, ఎన్సీసీకి అది చేసేవాళ్ళు. అయితే వాళ్ళు షార్టేజ్ ఉంటే మాలాంటి మెరిట్ స్టూడెంట్స్ను, అంటే అంతకుముందు బ్యాక్గ్రౌండ్ ఎలిసెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను అక్కడ పర్యటన చేసి నేను ఆర్మీ క్యాంప్లో ఉన్నా కాబట్టి నాకు ఇది వచ్చింది, కమిషన్ వచ్చింది. దీంట్లో ఇది ఇన్స్ట్రక్టర్గా పోస్ట్ వచ్చింది. మెడికల్కి చదువుకుంటే యాజ్ స్టూడెంట్గా ఉండి వేరే స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ఇవ్వడం. ఇన్స్పెక్టర్ అంటే సిఐనా? ఇన్స్ట్రక్టర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు అట్లా కొంతకాలం జరిగింది. తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇక సెలెక్షన్ నాకు నిజంగా కూడా ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో పోవాలని ఉండే. సెలెక్ట్ అయినా కూడా ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయినా, ఆర్మీలో సెలెక్ట్ అయినా, ఎందుకంటే నా మెరిట్తోనే ఉండే నాకు దాంతో. ఎప్పుడైతే సెలెక్ట్కి వచ్చి అక్కడికి వచ్చి నాకు ఇంటర్వ్యూకి రమ్మని వచ్చిందో అదే రోజు నాకు లండన్ నుంచి సీట్ వచ్చింది. ఇటు వెళ్ళిపోయాను, అటు వెళ్ళిపోయాను. ఇది 2 వదిలిపెట్టి అటు వెళ్ళిపోయాను. అది జరిగిన విషయం. ఇప్పుడు ఇక్కడికి మీ హాస్పిటల్కి మీ ఫాలోవర్స్ వస్తుంటారా? అప్పుడు మీ రాజకీయంలో చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది వస్తుంటారు. అందరు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళకి వాళ్ళు ఇప్పటికైనా అడుగుతుంటారా? పాత ఎన్ని జ్ఞాపకాలు వస్తున్నప్పుడు ఇప్పటికైనా ఇప్పుడు ఎట్లా కూర్చున్నాను ఎట్లా కూర్చున్నా అన్ని పాత జ్ఞాపకాలు చేస్తుంటారు. మనం అట్లా చేసినాం కదా, అట్లా చేసినాం కదా, అక్కడ ఆ మీటింగ్ సక్సెస్ అయ్యేది, ఇవన్నీ చేసినాం కదా, ఇట్లా అయిపోయింది సార్ అదేంటే ఇది జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అన్నీ చేసిన వాళ్ళంతా ఇప్పుడు సావర్కర్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంతా అనుభవించారు. ఎవరో అనుభవిస్తున్నారు, ఎవరో చేస్తున్నారు. ఇక్కడ సోనియా గాంధీ అప్పటి ఫ్రీడమ్ ఫైటర్స్ అది ఎక్కడికి పోయినారు, ఇప్పుడు చేసేవాళ్ళు అనుభవించడం ఎవరు. అసలు నెహ్రూయే ఫ్రీడమ్ ఫైటర్ కాదు అట్లకే పెడితే. కంపారిటివ్లీ చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేలే అలాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు వీళ్ళైంది కదా. కాబట్టి అని వాళ్ళకి ఏదో తృప్తి చెప్తుంటా. సో దిస్ ఇస్ ఒక పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే, మీకు సంబంధం లేని క్వశ్చన్. ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ నుంచి వైదొలగడం అనేది మిమ్మల్ని ఎట్లా అనిపించింది? దీని గురించి మీరు ఏమైనా స్పందించాలనుకుంటున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే, కేసీఆర్ గారితోనే మీకు మంచి బాండింగ్, కేసీఆర్ గారి కూతురు కవిత గారు, సో మీకు కూడా బాండింగ్ ఉండాలి అది. సో మీకు ఎట్లా అనిపించింది? కవిత గారి టీఆర్ఎస్ పార్టీ నిలవదా? కష్టం అనిపిస్తుంది నాకు. కష్టమా? కష్టం. ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకా కొంత ముందుగా అది ఉంటుంది ఎట్లుండనో, కానీ ఆమెకు వచ్చిన స్కాండిల్ కొంత, లిక్కర్ స్కామ్ కొంత, అది కొంత పోతే మైనస్ అయినది గర్ల్ అయిపోయింది. పోతే ఇప్పుడు ప్రజెంట్ డే పాలిటిక్స్ ఎట్లా అయిపోయినాయంటే, ఈ జెన్జీ అంటారు కదా, జెన్జీలా ఇప్పుడు మీ ఏజ్ లాంటి అది వెస్ట్ అది. కానీ జెన్జీ అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు, యంగ్స్టర్స్ని వాళ్ళ దాన్ని ఏం థాట్ వచ్చిందంటే, మోడీదా లేకపోతే ఎవరో తెలియదు కానీ నేషనలిజం అనేది కొంచెం వచ్చేసింది. ఇప్పుడు ఈ సెపరేటిజం కన్నా నేషనలిజం అనేది వచ్చేసింది. దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ పాలిటిక్స్లో ఉన్నదంటే ఎడ్యుకేటెడ్ బ్రాడ్ అవుట్లుక్ ఉన్న వాళ్ళంతా, మీలాంటి కొంచెం అది ఉన్న వాళ్ళంతా నేషన్ అనేది థింక్ చేస్తున్నారు. నేషన్ థింక్ చేసినట్టు వాళ్ళు థింక్ చేయాలి బీజేపీ, మోడీ అంటారు, ముఖ్యంగా బీజేపీ కింద మోడీ. కాబట్టి ఆయన ఒక్కడే దేశాన్ని ఇంత కాపాడుతుంటారు అని అట్లా థింక్ చేస్తారు. ఇక నెక్స్ట్ పైసలు సంపాదించుకోవాలి, పైరేలు చూసుకోవాలి, కాంట్రాక్ట్లు పట్టుకోవాలన్న వాళ్ళంతా కాంగ్రెస్ ఉంటారు. ఇక ఎంత సంపాదించుకోవాలన్నా అంత సంపాదించుకున్నాము, లక్షలు పోయి కోట్లు అయినాయి, కోట్లలో 100 పోయి 1000 కోట్లు అయినా సంపాదించిన వాళ్ళు ఉన్నోళ్ళు, ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది బీఆర్ఎస్లో ఆల్రెడీ సాచురేట్ అయిపోయి ఎంత సంపాదించిన అంత ఫుల్గా నిండి అది చేసిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇప్పుడు సంపాదించుకుందాము, ఇదే మళ్ళీ ఈ మోక పోతే దొరకదు అనుకుంటారు, కాంగ్రెస్లో ఉన్నారు. అది కాదు ఇది కాదు, దేశం మనకు కావాలి, మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటారు బీజేపీ ఉన్నారు. ఇంతమందిని కొట్లాడుకుంటా ఇదే రావాలి. నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రయాంగిల్ ముచ్చట్ని చూస్తే మీరు బీజేపీ సింపథైజర్ అన్నట్లు నాకు అనిపిస్తూ ఉంది. నిజమా? సింపథైజర్ కానీ ఐఎమ్ నేషనలిస్ట్.
నేషనలిస్ట్. సో బీజేపీ భావాజాలాలు మీలో ఉన్నట్టే అనుకోండి. అవి అసలు గమ్మత్ ఏంటంటే మా ఫ్యామిలీలో మా మనగారు ఆయన సిపిఐ. అప్పుడు ఆ పెద్ద అది ఉండే సాధితపురాలు చేసినంతా సిపిఐ వాళ్ళు అప్పుడు. కానీ నాకు మాత్రం అది అంటలేదు. కాంగ్రెస్ కూడా నాకు పెద్ద ఎప్పుడేమో అది అంటలేదు. కానీ బీజేపీ అంటే ఇక దేశభక్తి ఫస్ట్, పోతే నేను దైవభక్తి కూడా అనుకోండి. కేసీఆర్ గారి పరాజయ పాలవడం అనేది కేసీఆర్ గారు ఇది స్వయంకృత అపరాధం అంతేనా? తప్పకుండా. ఇక ముందు రాడు కూడా. రాడా? 2029లో మరలా బీఆర్ఎస్ వస్తుందని చాలా ఘంటాపదంగా కేటీఆర్ గారు అందరంతో హరీష్ రావు గారు. అది హరీష్ రావు అంటారు, కేటీఆర్ అంటారు, కానీ అది కష్టం. అది కోalition అవుతుంది. అది మొత్తానికి పార్టీ ఉండనే ఉండదు. ఉన్నా కానీ బీజేపీతో కోalition టైప్ అవుతుంది, అట్లాంటివి జరుగుతుంది. అవునా? అంతే తప్ప కవిత గారి స్టేట్మెంట్ నిజమైతే వస్తుంది. అంతే తప్ప కవిత కూడా పెద్ద ఫ్యూచర్ లేదు. అంతేనా? వట్టిగా పని లేని వాళ్ళ కవిత దగ్గర డబ్బు ఉన్నది బాగా. ఆ డబ్బు పోయేదాకా షర్మిల టైప్ అవుతుంది. షర్మిల బాగానే ఖర్చు పెట్టింది, తర్వాత కాంగ్రెస్లో మర్చిపోయింది. అసలు షర్మిల ఎవరు, ఎందుకు వచ్చింది, తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టింది, అయినా కూడా ఆమెతో కొంతమంది తిరిగినరా? అవును. ఎందుకు తిరిగినరు? పైసలు కాశపడు, దీనికి కాశపడు. ఇక్కడికి మా కరీంనగర్ నుంచి ఎస్టీ అని ఉన్నాడు, ఆయన పేరు రూప్ సింగ్ అని. ఆయన దానికి వైస్ ప్రెసిడెంట్. నాన్న అంటే ఏమన్నట్టు ఆయన కావాల్సింది డాక్టర్ కాదు, బట్టి ఆర్డినరీ మ్యాన్. అలాంటి ఎందుకు అంటే, అరే నీకు కారు ఇస్తాను, నువ్వు పైసలు ఇస్తా, తిరుగుంటే తిరుగుతారు. అలాంటి వాళ్ళే తప్ప దోస్ వారు అంత ఏమీ లేక, ఏం జరగని వాళ్ళు, అది లేక ఇప్పుడు పరిపాలన లేక బట్టి ఉన్న వాళ్ళంతా ఆమెతో తిరుగుతారు, కొన్ని పైసలు ఒడిసేదాక, అంతే తప్ప. ఇప్పుడు కేసీఆర్ గారు అస్సలు రారు అని మీరు ఎలా చెప్తున్నారు? కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే బీజేపీకి ప్లస్ అవుతుంది. బీజేపీ ప్లస్ అవుతుంది. కాకపోతే బీజేపీ కన్నా ఎక్కువ బీఆర్ఎస్కే ఉంది కదా ఓట్ బ్యాంక్ చూసుకుంటే. ప్రజెంట్ డివైడ్ అవుతుంది, అవుతుందా? చాలా డివైడ్ అవుతుంది. కాంగ్రెస్ కూడా ఇట్లా ఉండదు. ఇప్పుడున్న కాంగ్రెస్ రేవంత్ ఇంకా చెప్పాలంటే నా పర్సనల్ అదే అనిపిస్తుంది. అంటే ఇక టీడీపీ కాదు, కాంగ్రెస్ కల్చర్ ఏది కాదంటే సీఎంలో మార్చేది కల్చర్. సీఎంలను మారుస్తుంటారు వాళ్ళు ఎక్కువ. అవునవును, మారుస్తుంటారు మంచి మంచి వాళ్ళు. చెన్నారెడ్డి 2 సార్లు టీడీపీని ఓడగొట్టి 2 సార్లు గెలిపిస్తే కాంగ్రెస్ను ఆయన తీసి అవతల పడేసాడు. ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు టోటల్గా కాంగ్రెస్ సీఎం ఒక స్టేట్లో ఉన్నట్టు ఎక్కడా లేదు. ఇంతవరకు మార్చేది వాళ్ళ కల్చరే అది. ఆఖరికి మన కర్ణాటకలో గదే జరిగింది, మార్చేరు. కర్ణాటకలో జరిగింది ఇది అంటే ఇప్పుడు హార్డ్ కోర్ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ శివకుమార్ అట్లా పట్టుకేడుస్తుండే. కానీ శివకుమార్ అంతకుముందు ఉన్న సిద్ధరామయ్య ఈజ్ హైలీ కరప్టెడ్ మ్యాన్, హైలీ కరప్టెడ్ మ్యాన్. ఆయనకన్నా ఎక్కువ కరప్షన్ కార్గే వాడి తర్వాత కొడుకు కావాలి, ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలంటారు ఆయన. కాబట్టి ఆ పార్టీ అక్కడ నెక్స్ట్ కర్ణాటకలో కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ఉండదు. ఇక్కడ సంగతి అయితే ఎందుకంటే యాజ్ పర్ కాంగ్రెస్ కల్చర్ ఏది కాదంటే అక్కడ ఈ ఫ్యామిలీ వర్షిప్, రోజు దండం పెట్టాలి, రోజు వాళ్ళ ఫండ్స్ పంపాలి, ఇది పంపాలి, అదొక టైప్ ఆఫ్ కల్చర్ అది. ఎప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, మళ్ళీ కలిసిపోవచ్చు, మళ్ళీ తిట్టుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు. షబ్బీర్ అలీ ఇంటి తిట్టచ్చు, మన గౌడ్ని షబ్బీర్ అలీ తిట్టచ్చు, మళ్ళీ కలిసిపోవచ్చు, మళ్ళీ గట్ల నడుతుంటుంది దాంట్లో. కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ రెండు కూడా మార్చాలనే ఐడియా వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, నెక్స్ట్ కూడా సీఎం నేనే అంటా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి సీఎం అయితే కావచ్చు, కానీ కాంగ్రెస్ సీఎం అయితే డౌట్. ఇందులో ఇంత పెద్ద మర్మం ఉందా ఇందులో? వెంకట్ గారు ఇంకొకటి కూడా చూడండి, విశ్వాస్ శర్మ అస్సాం సీఎం, అస్సాం ఈజ్ హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. హార్డ్ కోర్ అంటే ఎంత హార్డ్ కోర్ అంటే ఇక కాంగ్రెస్ బీజేపీని అంటే చూడాలి. అలాంటి వాడు కాంగ్రెస్ కల్చర్ చెప్తున్నా. అంతకన్నా దానికన్నా ముందు కల్చర్ ఏం చెప్పాలంటే, టీఎన్జే గారని మినిస్టర్ ఉండే ఇక్కడ, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కు, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడికి వచ్చిండు, ఇక్కడికి విజిట్కి వచ్చినప్పుడు 82లో వచ్చినప్పుడు
ఆయన ఒక ఫ్లడ్ వికెట్ అప్పుడు ఎప్పటికీ వరదలు అవి అవుతుండే కదా ఎప్పటికీ మన ఆంధ్ర ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంతే అయిపోయి ప్రైమ్ మినిస్టర్ సీఎం కలిసిపోయి చూడాలి అదంతా జరుగుతుంది కదా జనరల్ ప్రోటోకాల్. అలాంటప్పుడు ఆయన చూస్తే పాపం మీరు చూడకుండా తెలియదు అంజయ్య ఎవరు చాలా ఆగుంటుండే చాలా పాపం ఆయన లేబర్ పార్టీ నుంచి వచ్చి అంటే చాలా డౌన్ టు ఎర్త్ దాని నుంచి వచ్చినాడు కార్మిక నుంచి వచ్చిన ఆయన చాలా మంచి వ్యక్తి చాలా ఇన్నోసెంటే కాదు అంటే రాజకీయ అదే కానీ చాలా మంచివాడు ఉండే ఆయన చూస్తే మరి ఈయన బాగా ఇంగ్లాండ్లో చదువుకుని ఆయనకు అనిపించిందో తెలియదు హెలికాప్టర్ వచ్చి సీఎం కదా ఆయన సీఎం ఆంధ్రప్రదేశ్ హెలికాప్టర్ వచ్చి కూర్చుని దించి వెళ్ళిపోయాడు రాజీవ్ గాంధీ పోయి ఆ ఫ్లడ్స్ చూసాడు వాడిని ఇంకో సెక్రటరీనో లేకపోతే ఇంకో కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ జరగచ్చు దందూర ఆ ఒక్క పాయింట్ పట్టుకొని తెలుగువారి ఆత్మాభిమానం అని ఎన్టీఆర్ ఇది ఒకటే పాయింట్. ఈయన ఇదివరకు కాంగ్రెస్ కాదు ఎన్టీఆర్ ఏది కాదు ఒక్క పాయింట్ తెలుగువారి ఆత్మాభిమానాన్ని చంపిండు కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ అని ఆ ఒక్క పాయింట్ పట్టుకొని 9 నెలల లోపల అంత పెద్ద చేసి మొత్తం చేసి గవర్నమెంట్ మొత్తం కాంగ్రెస్ స్మాష్ చేసి పడేసి ముఖ్యమంత్రి అయ్యాడు. సేమ్ విశ్వాస్ శర్మ ఉన్నాడు ఇప్పుడు సీఎం హార్డ్ కోర్ కాంగ్రెస్ మ్యాన్. రాహుల్ గాంధీ ఆయన ఇంటికి పోతే అసలు ఇంటర్వ్యూ ఇస్తాక అయ్యాడు గంట సేపు బయట కూర్చొని పెట్టుకొని ఆయన కూర్చున్నంతసేపు ఇప్పుడు లాన్లో కూర్చొని కుక్కకు బిస్కెట్లు తినిపిస్తాడు. తర్వాత అట్లా ఇట్లా చేసి గంట సేపు తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఆయన చైర్ కూడా ఆఫర్ చేసి ఉండేమో కానీ ఆ పాకెట్ ఉంటే ఆ కుక్క బిస్కెట్ని ఆయన కూడా ఇచ్చాడు. దట్ జస్ట్ టర్నింగ్ పాయింట్ అది ఒకటే పాయింట్. ఆ పాయింట్ మీద వెళ్ళిపోయి బికేమ్ టోటల్ యాంటీ కాంగ్రెస్ అయిపోయి ఎంత బీజేపీ అయిపోయింది అంటే ఇప్పుడు మోడీకైనా కూడా ఎక్కువ బీజేపీ అయిపోయి 2 సార్లు ఇప్పుడు సెకండ్ టైం సీఎం. మొన్నైతే ఊడ్చిపారేసి మొత్తం ఇప్పుడు అంతా ఇప్పుడు అస్సామీస్ బంగ్లాదేశ్లో అంతా వెళ్ళగొడతా ఉన్నాడు అక్కడి నుంచి అంత కట్టరు అదైపోయాడు. ఇప్పుడు శివకుమార్ పని కూడా అంతే అవుతుంది. ఇక పోతే తెలంగాణ సంగతి ఏం జరగబోతుందంటే నాకున్న పొలిటికల్ అనుభవం ప్రకారం సీఎంలో మార్చేయాలి బాగుంది. సీఎంలో మార్చేది కాంగ్రెస్ కల్చర్ అది. ఇప్పుడు వెయిటింగ్ ఇంగ్లీష్లో ఏమంటారు వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ అంటారు. వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ అంటే ఎప్పుడు ఛాన్స్ దొరికితే దొంకుదాం అనేటోళ్ళు ఉన్నారు. హార్డ్ కోర్ మొదటి నుంచి కాంగ్రెస్ అంటేనే అది ఉన్నవాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు ఉత్తమ్ మధ్యాహ్నం ఉత్తమ్ లెక్క పెట్టాడు. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉండి దళితుడిని నేను అది అంటేనే మన డిప్యూటీ సీఎం బట్టి ఉన్నాడు. ఇక ఆ తక్కువ వీళ్ళిద్దరైతే ఇప్పుడు రైట్ ఫర్ ద విన్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆల్రెడీ మైండ్కి వచ్చి సెట్ అయింది అంటే మన కల్చర్ ప్రకారం ఇప్పుడు వీరికి కొంచెం బాగా అదైతే మళ్ళీ మనకే రేపు ఏకమేక అవుతాడు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఎప్పుడు మారుతారని వీళ్ళ లోపల ఉన్నది. మారితే విధి లేదు ఆయన ఉన్న పార్టీ పోతానే వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ 5 ఏళ్ళు పూర్తి గడతదా డౌటే. ఒకవేళ సీఎం మార్చుడు అనేది జరిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాత్రం ఉండడు. ఎంత షేమ్ అది ఆయనకి ఎంత షేమ్ అది ఎక్కడి నుంచి నోవేర్ నుంచి అది సీఎం అయినట్టే రియల్లీ మ్యాన్ విత్ స్టఫ్. కేసీఆర్ అన్న 20 ఏళ్ళ తర్వాత ఎప్పుడో అయింది కానీ ఇప్పుడు ఈయన ఆర్ఎస్ఎస్ నుంచి స్టార్ట్ చేసి ఆర్ఎస్ అయ్యిండు, టీడీపీ అయ్యిండు, టీడీపీలో ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, కాంగ్రెస్ని తిట్టిండు, జడ్పీటీసీ నుంచి వచ్చిండు, కాంగ్రెస్ని తిట్టిండు. అసలు కాంగ్రెస్కు అట్లా అయిపోయి కింద పడి మీద పడి ఎటువంటి సేమ్ కూడా ఏంటంటే కేసీఆర్ కన్నా ఒక 100 times మోర్. ఏజ్ కూడా చిన్నది. ఇది ఇప్పుడు మునుపు స్పీచ్ రాబోగినప్పుడు స్పీచ్ కూడా డెవలప్ అయింది. ఇవన్నీ అయితే ఇవన్నీ వాళ్ళకి నచ్చాయి రాహుల్ గాంధీ. అక్కడ జరగకపోతే పర్వాలేదు. ఒకవేళ అలాంటివి జరిగేట సీఎంలు గట్రా మార్చాలి ఇక్కడ కూడా అని అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్లో ఉండకపోతే రేవంత్ రెడ్డి టీడీపీలోకి వెళ్ళిపోతారని టీడీపీ వెళ్ళిపోయాడు. అంతేనా? ఇంకోటి తెలంగాణ కాంగ్రెస్ పెడతాడు. ఏమన్నది పార్టీ పెడతాడా? మొత్తం పార్టీ పెట్టి మళ్ళీ ఇప్పుడు నూళ్ళ దాంట్లో 80% తన ఎమ్మెల్యేలే ఉన్నారు. తీసుకుంటాడు అంతేగాని టీడీపీ అనేది రాదు. ఇక టీడీపీ అనేది అదే తెలంగాణలో మళ్ళీ టీడీపీ అనేది రాదు. ఎందుకంటే మళ్ళీ
టీడీపీ అయినసరికి మళ్ళీ బాబు మళ్ళీ పాత సెంటిమెంటల్ ఉంటారు కదా కొంతమంది. ఆంధ్ర కొట్లాడినాం కదా, ఆంధ్ర పోవాలని అట్లా కొట్లాడి మళ్ళీ అదే పార్టీ ఇక్కడ తెలంగాణలో అంటూ రాదు, టీడీపీ అంటూ ఉండదు. కానీ ఏమున్నది ఇవాళ రేపు అదే కొన్ని కేరళ కాంగ్రెస్ అని ఉన్నది ఒకటి, ఇట్లా ఉన్నది. అట్లా తెలంగాణ కాంగ్రెస్ వస్తుంది ఒకటి, లేకపోతే తెలంగాణ అభ్యుదయ పార్టీ ఏదో ఒకటి పెట్టచ్చు. ఏమున్నది ఇవాళ రేపు రాజకీయం ఏదంటే అది పెట్టచ్చు. యా సో యా భాగ్యరెడ్డి గారి గురించి ఆల్మోస్ట్ నేను కవర్ చేసిన అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? ఓకేనా? మాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను నేను. నాకు కూడా అనిపిస్తుంది. మొత్తం నాకున్నదంతా నేను మీకు మొత్తం చెప్పేసి అన్ని చెప్పేసి కొన్ని సీక్రెట్లు ఉన్నట్టున్నాయి, అవి చెప్పలే మరి. అవసరం లేదు ఇక అంత పెద్ద. యా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే అంటే జంజీ యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే ఫైనల్ టచ్ ఏం చెప్తారు? ఫైనల్ టచ్ అంటే దేర్ మస్ట్ బి నేషన్ ఫస్ట్. ఎస్, అది పార్టీ ఏదైనా కానీ రికార్డ్ లేదు, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా కానీ ఏదైనా జరిగినా కానీ నేషన్ ఫస్ట్. ఇప్పుడు కొంతమంది డివోటెడ్ మెంబర్స్ లాంటివి ఉన్నారు. ఇప్పుడు అన్నామలై ఉన్నాడు తమిళనాడులో. అలాంటి లీడర్స్ ముందుకు రావాలి. అన్నామలై ఇప్పుడు అది బీజేపీ కూడా రిజైన్ చేసిండు. ఐ థింక్ డెఫినెట్లీ విల్ బికమ్ సీఎం అండి, తప్పకైతే. అలాంటి నేషనలిస్టులు అది కావాలి, నేషన్ ఫస్ట్ అనేది ఉండాలి. పోతే ఎంత భావజాలం ఉన్నాకో మన హిందూ దేశం అన్నప్పుడు ఈ హిందుత్వం అనేది అది దాన్ని తప్పకుండా దానికి ఒక విలువ ఉంటేనే ఇది ముందుకు పోతుంది. ఇండియా ఈజ్ వెరీ వెరీ ప్రామిసింగ్ కంట్రీ. మన మోడీ ఇంకో టర్మ్ ఉంటాడు. ఇంకో టర్మా? ఏజ్ సహకరిస్తుందా? బాగున్నాడు, ఇంకా స్ట్రాంగ్ అవుతుండే ఎవ్రీడే. యోగా అది ఎక్సర్సైజ్ ఈ అలవాట్లు లేవు. కానీ ఇమాజిన్ 9 రోజులు ఒక నీళ్ళు దాక్కుంటూనే అంటే ఉంటారు. ఐ థింక్ ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. నేను డాక్టర్గా చెప్తున్నా కదా, ఈజ్ కొంచెం హెస్ గాట్ సమ్ సూపర్ నేచురల్ అంటే ఆ పవర్స్గా అంటే అట్లా ఆయన మీద అది ఉన్నదంటే అట్లని కాదు. కానీ హెస్ గాట్ స్ట్రాంగ్ విల్ పవర్, సైకలాజికల్ పవర్ అనేది దట్ విన్స్ ఓవర్ ఎవ్రీథింగ్. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా దేశం నాది, నా ఉన్నది కాబట్టి. నువ్వు తెలుసు అమెరికా ట్రిప్ చేసినప్పుడు ఎంత తిరగాలి, ఎన్ని ఉపన్యాసాలు ఇవ్వాలి, ఎంత తింటే మైండ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి. 9 days ఉపవాసం ఉండరు. ఓన్లీ వాట్ ఎవర్ స్ట్రైకింగ్ ఈజ్ ఓన్లీ వాటర్ అండ్ నింబు జ్యూస్, అంతే. అంత స్ట్రాంగ్ మనిషి. ఇది అయోధ్య చేసేటప్పుడు కూడా అది రామ మందిర్ ఓపెన్ చేసినప్పుడు 9 రోజులు ఎక్కడి రామేశ్వరం అక్కడ స్నానం చేసి తర్వాత ఇంకెక్కడో చేసి మొత్తం 9 అవి చేసి అక్కడ సముద్ర స్నానం, మళ్ళీ స్నానం, గంగ స్నానం, ఈ స్నానం చేసి అక్కడికి తర్వాత 9 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ నాడు మళ్ళీ ఆ ఫస్ట్ డే ఎంత ఫ్రెష్గా ఉన్నాడో లాస్ట్ డే కూడా అంత ఫ్రెష్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన చూస్తే కూడా ప్రొద్దున ఎట్లుంటాడో సాయంత్రం నైట్లో కూడా అట్లే ఉంటాడు. ఎవరితో ఏమైనా ముఖాన్ని అలసిపోయినట్టు లేదు అది చేసినట్టు కనపడుతుందా? అదే నేను అనుకున్నా మీరు అంటే యోగా కొంత, డిసిప్లిన్ కొంత, సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నది చాలా. అన్నిటికీ యొక్క మానసిక పవర్, సైకలాజికల్ స్ట్రెంత్ అంటారు దాన్ని, సైకిక్ ఎనర్జీ అంటారు. సైకిక్ ఎనర్జీ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సైకిక్ ఎనర్జీ ఎట్లుంటుందంటే పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ అయిపోయింది, వీళ్ళది జనతా గవర్నమెంట్ పడిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్స్ కాబోతున్నాయి. ఈయనకి అయిపోయింది. రాహుల్ గాంధీ మళ్ళీ రాజీవ్ గాంధీ గెలుస్తున్నా గెలవదో నమ్మకం లేదు. అప్పటికే వీళ్ళకు దూరం అవుతుంది. సోనియా గాంధీ కంటే ఆయన కంటే పడ్డది. ఇక అది పడేది మొత్తం సామానంతా జరుపుకొని లారీ వచ్చి బయటలో పడ్డది. సామానంతా లారీలో పెట్టిండ్రు. ఆయనకి ఏముంది అంటే కంచి అక్కడ పోయి కంచి స్వామి ఉంటాడు కదా, ఆయన దగ్గర ఉండి మొత్తం ఆయన ఉన్న సంస్కృతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుగులో ఇంగ్లీష్లో అనువాదించి, ఎందుకంటే ఆయన అష్టభాష ప్రవీణ కదా, ఎన్నో భాషలు వచ్చాయి నాకు. దాన్ని చేసి ఇక మిగతా శేష జీవితాన్ని అక్కడ గడపాలనే ఉద్దేశంతో అంతా రెడీ అయింది. అక్కడి ఫోన్ వచ్చింది అంటే సిరి పెరుంబదూరులో రాహుల్ గాంధీ అయితే చనిపోయిందని, రాజీవ్ గాంధీ చనిపోయిందని వచ్చింది. అప్పటిదప్పుడు కాంగ్రెస్ కమిటీగా ఆల్టర్నేటివ్ ఎవరు లేరని ఏం చేశారు. అప్పటికే ఆయనకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అట్లా పివి నరసింహారావుకు స్టంట్ పడ్డది, నడుచుడు కూడా ఇట్లా అయిపోయాడు. తర్వాత అట్లా చేసి ప్రైమ్ మినిస్టర్ కెన్ యూ ఇమాజిన్, ప్రైమ్ మినిస్టర్ కాగానే సైకిక్ ఎనర్జీ అంటారు దాన్ని.
ఎట్లా అయిపోయిందంటే మైనారిటీ గవర్నమెంట్ను 5 సంవత్సరాలు వితౌట్ ఎనీ ప్రాబ్లం ఫంటాస్టిక్ నడిపించిండు. నా నడక మారింది, మాట మారింది, చేంజ్ మారింది, ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయిండు, మొత్తం ఆర్థిక సంక్షోభం నుంచి దేశానికి పైకి తీసుకొచ్చిండు. హీ డిడ్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ సైకిక్ ఎనర్జీ. సైకలాజికల్ ఎనర్జీ ఉంటే అట్లా అంత అది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నీకు కూడా ఏదైనా మంచి పని మంచి జరుగుతుంది అనుకో, మంచి ఇంటర్వ్యూ అవుతుంది, మంచిదైనప్పుడు నీకు ఎంతో ఉల్లాసం అనిపించినప్పుడు నీకు లేని స్ట్రెంత్ వస్తుంది. నీకు ఆకలే కాదు, తినకున్నా కానీ తిన్నట్టు అనిపిస్తుంది, నీకు ముందు పోవాలన్నా కానీ పోవాలనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ సైకిక్ ఎనర్జీ. అది ఇప్పుడు మోడీ గారికి అది ఉన్నది. దట్ ఈస్ పుల్లింగ్ ఇట్ అప్. ఎలా వస్తుంది మరి ఆ సైకిక్ ఎనర్జీ అంటే? డిసిప్లిన్ ప్లస్ ఒక కాన్ఫిడెన్స్. తప్పకుండా నేను ఈ పని అన్నది చేస్తా అని ఇప్పుడు చూడు ఎంత బ్యాలెన్స్గా చేస్తాడు చూడు. ఇప్పుడు ఇజ్రాయెల్తో ఈక్వల్గా ఉంటుండు, అటు అరబ్ కంట్రీస్తో ఈక్వల్గా ఉంటుండు. చెప్పిన చేసుకుంటూ ఒకటే ఆగింది. అదేంటంటే డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ అదొకటే అదొకటే వీగిపోయింది. ఏది అది కూడా అవుతుంది కానీ ప్రజెంట్ వరకు అయితే వెస్ట్ బెంగాల్లో మామూలు ఎలక్షన్ అదేనా ఎంత అదేపటికి అట్లా ఎంత ల్యాండ్ స్లైడ్ టోటల్గా లేకుండా పోయింది. అసలు మమతా బెనర్జీ ఉంటుంది అనేది అయిపోయింది. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ అస్సాం ఆల్సో. యా సార్, వన్ మోర్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇదే లాస్ట్ ఫైనల్. ప్రజెంట్ మీరు సంతోషకరంగా ఉన్నారా లేరా? ఉన్నారా? రాజకీయంగా మరి చాలా మీరు కుట్రలు కుతంత్రాలకి మీరు చాలా అదైపోయారు కదా. అయిపోయినా కొంచెం ఉంటే బాగుంటుందేమో, ఇంకా బాగా చేయగలుగుతున్నామో, ఇంకా ఎక్స్పోజ్ బాగా సేవ చేయగలుగుతా అనుకున్నాను, కానీ జరగలేదు. కానీ నేను వేరే వాళ్ళలాగా ఎవరిని బ్లేమ్ చేయ, ఇప్పుడు కూడా కేసీఆర్ గారిని కూడా ఆయన చేయబట్టి ఇట్లా అయిపోయినా అట్లా కూడా అనను. మేబీ ఇట్ ఈస్ నాట్ ఇన్ మై నాకు అది రాత అని నేను ఒక డాక్టర్కి రాత అని అనగానే అది జరగలేదేమో, జరగపోయిందో. కానీ నా తరపు నుంచి అయితే ఏం పొరపాటు లేక భగవంతుని దయ వల్ల నాకు ఆర్థికంగా ఉన్నా, నాకు అది ఉన్నది, నాకు ఫేస్ చేసింది, నాకు పాపులారిటీ ఉన్నది, నాకు అన్నీ ఉండే. కానీ ఎందుకు రాలేదు అని అప్పుడు కొంచెం అట్లా అనిపిస్తుంది. కానీ వీళ్ళు చేయబట్టి నాకు ఇట్లా అయిందని కూడా ఇప్పుడు కూడా ఎవరిని బ్లేమ్ చేయను నేను. జస్ట్ పద్ధతి వచ్చేది కూడా అది కాదు అంతే. లెఫ్ట్ అప్ టు దేర్ దిస్ థింగ్. బట్ ఐఎమ్ కంటెంట్. నాకు 2 కొడుకులు, 2 డాక్టర్లు, వాళ్ళు 2 సక్సెస్ఫుల్గా ఉన్నారు. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, కొడుకు డాక్టర్. సో అదర్వైజ్ ఆల్సో ఐఎమ్ దిస్ థింగ్. ఇప్పటికీ కేసీఆర్ గారితో మాట్లాడాలని ఉందా మీకు? మాట్లాడేది ఆయన కలిస్తే మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరిని కూడా నాకు దేవుని నాకు శత్రువు నేను హేట్ అనేది నా వాటిలో లేదు మొదటి నుంచి కూడా. ఒకరిని నేను హేట్కు తెలుగులో ఉంటారు విద్వేషి అట్లా ఎవరిని నేను చేయను. ఎంత చెట్టు నా శత్రువు అనేటోడు ఎవరు నాకు శత్రువు అంటూ ఎవరు ఎత్తుకుంటారు నాకు నేను చేసేది లేదు. కానీ నాకు అన్యాయం అది అన్న మాట ఏమైతే జరిగింది కదా మీకు, ఇది కూడా ఒప్పుకోరాయండి. మీ ఫ్యాన్స్ అందరూ ఒప్పుకుంటారు అన్యాయం జరిగింది మా సార్కి, భాగ్యరెడ్డి సార్కి అన్యాయం జరిగింది అని కొంతమంది, చేశారని కొంతమంది, కుట్ర పన్నారని మరికొంతమంది అంటా ఉన్నారు. మీరేమో అదేం లేదు, నేను హ్యాపీగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నా అంటున్నారు. అంటే మనసులో ఒకటి ఉన్నది, బయట ఇంకొకటి చెప్తా ఉన్నారు. మీరు మనసులో బాధ, బయట మాత్రం చిరునవ్వుతోటి మాట్లాడుతూ ఉన్నారు. అది 2 ఎదురు ఉంటుంది వెంకట్. ఉన్నదాన్ని ఇప్పుడు గతాన్ని అది వాళ్ళు వేసుకుంటూ అది చేసేస్తే యు ఆర్ లూజింగ్ థింగ్ రాదర్ దెన్ గెయినింగ్ ఎనీథింగ్. యు గాట్ మై పాయింట్. కాబట్టి పాస్ట్ తిరగడం వస్తేనే బెటర్. జరిగింది అనేది నాకు ఒకటే, ఇంకా చేయగలుగుతుంటే ఆపర్చునిటీ వస్తే. కానీ ఆపర్చునిటీ వచ్చుకుంటూ జారిపోయింది. దానికి వీళ్ళు కారణం, లేదా వీళ్ళే చేసిన నాకు అది లేకపోతే అంతా అదే అనుకోను. మేబీ ఇట్ ఈస్ నాట్ రిటర్న్, నాట్ ఇన్ మై. నాకు నా ప్రొఫెషన్లో నాకు రికగ్నిషన్ వచ్చింది, నాకు దీంట్లో వచ్చింది. యాజ్ ఎ స్టూడెంట్గా నేను టాప్ అయిపోయినా. ఇప్పుడు కరీంనగర్లో మా స్టేట్ లెవెల్లో దాంట్లో అన్ని ఆర్గనైజేషన్లో నేను
అది ఉన్నా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఉన్నా దీనికి ఉన్నది అన్నింటిలో దాంట్లో కూడా ఉంటే ఇంకా బాగుండి చేసేవాడిని అనిపిస్తుంది కానీ ఇక కాలేక అయిపోయింది, ఇంకా ఏజ్ కూడా అయిపోయింది. సో ఇక మీరు పాలిటిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్యే ఇప్పుడు కొత్త ఇప్పుడు లేదు ఇక ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు ఈ ఏజ్ అంటే అది ఉంటే కంటిన్యూ అవుతుండే కావచ్చు, అప్పటి నుంచి ఉంటే కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళు. కావచ్చు కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తాం మళ్ళా అంటే, సో అది మీ డ్రీమ్ కావచ్చు, మేబీ ఎమ్మెల్యే ఎంపీ మీ డ్రీమ్ కావచ్చు, మీ ఫ్యాన్స్ డ్రీమ్ కావచ్చు, అది కలగానే మిగిలిపోయింది అంతే తప్ప నాకు. మీతోటి మీ ఫ్రెండ్స్ చాలా మంది మీరు చాలా మంది మినిస్టర్లు అయ్యారు కదా సార్. చాలా నా దగ్గర శిష్యులు నాతో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు ఈయన కొప్పులేశ్వర్ నా దగ్గరికి వచ్చి ఎన్నోసారి రిక్వెస్ట్ చేసాడు, ఒక్కసారి తీసుకుపోయాను కేసీఆర్ దగ్గర, ఒక్కసారి కేసీఆర్ దగ్గర తీసుకుపోవాలి. నేనే తీసుకొని ఇంట్రడ్యూస్ చేసిన కేసీఆర్. ఆయన ఈ అంకుని నేను లోపలికి తీసుకుపోయినట్టే మీరు అదే చెప్తేనే అదే వండరింగ్ అంటే ఇది ఇంకా వండరింగ్. ఇంకా మీరు ఇంత ఇదిగా ఉండే మీరు అసలు మీరు నిజమే చెప్పిల్లా అంటే మీ మధ్యలో ఏం జరిగిందనేది చెప్పేసిందిలా, నిజమే చెప్పిల్లా, లేకపోతే చెప్పాలనుకుంటే చెప్పండి. కేసీఆర్ గారికి మీకు అసలు ఎక్కడ చెడింది ఇంత బాండింగ్? మీరు కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్తా ఉన్నారు, కొప్పులేశ్వర్ గారిని తీసుకెళ్తా ఉన్నారు, వాళ్ళ వియగ్గర్ గారిని తీసుకెళ్తా ఉన్నారు. అంత ఇది ఉండే టికెట్ మీకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చిందంటే ఇది మేబీ ఆయన నేను సూటబుల్ కాదనుకున్నాడో ఏమో, ఆయన నేను సూటబుల్ కాదనుకున్నాడో మరి లేకపోతే ఆయన కన్నా ఎక్కువ పోతా అనుకున్నాడో. సూటబుల్ కాకపోతే ఇప్పుడు జెడ్పీటీసీగా మిమ్మల్ని ఎందుకు విత్డ్రా చేయించిండు? అట్లీస్ట్ మీరు జెడ్పీటీసీగా జెడ్పీ చైర్మన్ కాకపోయినా జెడ్పీటీసీగా ఉంటుంటే అప్పుడు విత్డ్రా చేయించి మరి మీరు ఎమ్మెల్యేగా ఉండాలి, ఎంపీగా ఉండాలి, మీరు నాతోనే ఉండాలి, ఢిల్లీలలో తిరగాలి, అప్పుడు ఎందుకు అన్నట్టు మరి అది? ఒక్కటే ఎందుకంటే గ్రహించింది కేసీఆర్ దగ్గర చెప్పిన కొన్ని ఆయనకి ఈగో ప్రాబ్లం ఉన్నది, ఇది ఉన్నది, ఆయన చెప్పింది రైట్ అనేది ఒకటి. అంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారా? మీరు ఎక్కువ మాట్లాడతారా కేసీఆర్ దగ్గర? ఎక్కువ మాట్లాడుతుంటే నా అభిప్రాయాలు కొన్ని చెప్పేది ఉంటే ఆయనకు నచ్చిన అభిప్రాయాలు కూడా మాట్లాడుతుంటే నేను అది ఒకటి కారణం కావచ్చు అనుకుంటాను నేను. తనకన్నా మించిన వాళ్ళు ఉండద్దు అంటే ఆయనకన్నా మించిన అనను, కానీ అభిప్రాయాలు కొన్ని ఉంటాయి కదా, కొన్ని అది ఆయనకు నచ్చపోతుండే, నచ్చగలేదు, లేకపోతే ఇక అనవసరంగా ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళతో, ఎక్కడ అక్కడనే ఉంచితే అక్కడ అయిపోతే అక్కడనే ఉంటుంది అని అనుకున్నా. కానీ మరి ఏం జరిగిందో తెలియదు, కానీ నేనైతే ఆయనకైతే ఇప్పుడు న్యాయం చేయలేదు, లేకపోతే అది చేయలేదు, ఆయన సాబిటైజ్ చేయలేదు, ఆయన చేయలేదు. కానీ రైట్. సో మీరైతే సంతోషకరంగానే ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, ఇట్ ఇస్ నైస్ టు మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మీకు ఎవరన్నా అప్పటి పాత మిత్రులంతా వీళ్ళంతా వస్తుంటారు నా దగ్గరికి, వాళ్ళ పేషెంట్ వాళ్ళ బంధువులను తీసుకుంటాను. ఇప్పుడు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తుంటే చాలామందికి నాకు